ఇప్పుడు ప్రారంభమయ్యేది దేశంలోనే అతి పెద్ద ముఖాముఖి చర్చ. ఆప్కి అదాలత్. మీ రజత్ శర్మ. నమస్కారం. థ్యాంక్ యూ. భారత సైన్యం వాళ్ళ ఆపరేషన్ సింధూర్ తర్వాత ఆప్కి అదాలత్లో మొదటి షో. అందుకని నేను ఏమంటున్నానంటే మనం అందరం కలిసి ధైర్యం చేసిన మన సైన్యాన్ని మెచ్చుకోవాలి, మన వీర ధీర సాహసుల్ని మనం మెచ్చుకోవాలి. అలాగే మన జై హింద్ సైన్యానికి జై హింద్. జై హింద్. ఇవాల్టి స్పెషల్ ఎపిసోడ్ని నేను సైన్యానికి అంకితం చేస్తున్నాను. ఇక్కడున్న మీ అందరికీ తెలిసే ఉంటుంది పాకిస్తాన్ తీవ్రవాదుల్ని వాళ్ళు ఎలా అంతం చేశారో. పాకిస్తాన్ వాళ్ళ ఎయిర్ బేస్ని నాశనం చేశారు, వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని నాశనం చేశారు, ఇంట్లో చొరబడి మరీ చంపారు. అయినప్పటికీ మన దేశంలో చాలామంది చాలా రకాల ప్రశ్నలు అడుగుతున్నారు. మన సైన్యానికి వ్యతిరేకంగా ప్రశ్నలు అడిగారు, మన ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రశ్నలు అడిగారు, ఇండియన్ ఫారిన్ పాలసీ మీద కూడా ప్రశ్నలు అడిగారు. ఇలాంటి చాలా ప్రశ్నలకి సమాధానం చెప్పడానికి నేనివ్వాళ్ళ ఇక్కడికి పిలిచింది భారతీయ జనతా పార్టీలోని ఎంతో ప్రభావవంతుడైన, ఈయన్ని ప్రతిరోజు మీరు చాలా రకాల ఛానల్స్లో చూస్తూ ఉంటారు, అలాగే గుర్తుపడతారు కూడా. ప్లీజ్ వెల్కమ్ రాజ్యసభ మెంబర్ సుధాంశు త్రివేది. ఇవాళ ఆప్కి అదాలత్లో మన జడ్జ్ కూడా చాలా స్పెషల్ పర్సన్. భారత సైన్యంలో ఎలాంటి వీరుడంటే ఆయన ఒక డిఫెన్స్ ఎక్స్పర్ట్. ఇండియా కోసం ఆయన చాలా చోట్లలో యుద్ధం కూడా చేశారు. ప్లీజ్ వెల్కమ్ ఎయిర్ కమాండో రిటైర్డ్ ఎస్ బెహల్. న్యాయస్థాన ప్రస్తావనాన్ని ప్రారంభిద్దాం. ఇప్పుడు నేను మొదటి ఆరోపణ వేయడానికి ముందు, ప్రశ్నలు అడగడానికి ముందు మనం ఒకసారి ఇది చూద్దాం. భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా దాడి చేయబడిన కొన్ని ప్రశ్నలు ఏంటో చూద్దాం. మే 6వ తారీఖు పాకిస్తాన్లో దాక్కునున్న తీవ్రవాదుల మీద భారత సైన్యం పెద్ద ఎత్తున దాడులు జరిపాయి. 22 నిమిషాల్లో ప్రిసైజ్డ్ అండ్ కంట్రోల్డ్ ఆపరేషన్లో తీవ్రవాదుల్ని 9 చోట్లలో దాడి చేసింది. जो सिंदूर मिटाने निकले थे उन्हें मिट्टी में मिलाया है. భారతీయ సైన్యం పాకిస్తాన్ వాళ్ళని హెచ్చరించింది, కానీ పాకిస్తాన్ పట్టించుకోలేదు. వాళ్ళు డ్రోన్స్ పంపారు, మిసైల్స్ కూడా పంపారు, కానీ ఇండియన్ ఎయిర్ డిఫెన్స్ వాటన్నిటిని అడ్డుకుని మనల్ని కాపాడారు. Several Pakistani unmanned aerial systems, drones, combat vehicles attacked multiple IF bases. All these waves were neutralized by our trained crew. భారతదేశంలోని వీర సైన్యం పాకిస్తాన్లోని ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని నాశనం చేసింది. పాకిస్తాన్లోని ఒక్క ఫైటర్ జెట్ కూడా ఎగరడానికి వీలవ్వలేదు. ఆ తర్వాత ఒక్క క్షణంలో పాకిస్తాన్లోని 11 ఎయిర్ బేస్లని అవుట్ ఆఫ్ ఆపరేషన్ చేసేసింది. आतंकियों ने भारतीयों को धर्म पूछकर देखकर मारा, धर्म पूछकर मारा, तो हमने आतंकियों को उनका कर्म देखकर मारा. మన భారతదేశం భారతీయ సైన్యానికి తోడుగా నిలిచింది. రాజకీయ పార్టీలు అన్నీ కూడా ప్రభుత్వానికి మద్దతు తెలిపింది. याद रखो, जब भारत पर अगर कोई उंगली उठाता है तो हम अपने तमाम इख्तिलाफात को भूलकर एक सीसा पिला हुई दीवार की तरह खड़े हो जाते हैं. భారత సైన్యం వాళ్ళు టార్గెట్ చేసినవన్నీ కూడా ధ్వంసం చేశారు. పాకిస్తాన్ వేసిన పథకాలన్నిటికీ సమాధానం చెప్పారు. ఆ తర్వాత పాకిస్తాన్ అమెరికాకెళ్లి ఏడ్చింది. ఫైరింగ్ ని ఆపమని అడిగారు. ఆ తర్వాతే సీజ్ ఫైర్ అనౌన్స్ చేశారు. Director General of Military Operations of Pakistan called the Director General of Military Operations of India. It was agreed between them that both sides would stop all firing
and military action on land and in the air and sea. ఆ తర్వాత చాలా ప్రశ్నలు అడిగారు. యుద్ధాన్ని ఆపేయడం, ఎవరో ఇచ్చిన ప్రెషర్ వల్లే ఇలా జరిగిందని చెప్పారు. మనం ఇంకా దాడి చేసుండాలా? ఒకవేళ పాకిస్తాన్ కనుక మళ్లీ దాడి చేస్తే అప్పుడు మన దేశం ఏం చేస్తుంది? भारत पर आतंकी हमला हुआ तो करारा जवाब मिलेगा. ఇప్పుడు ఆప్కి అదాలత్లో మనం ఈ కేసుని మొదలు పెడదాం. ఆప్కి అదాలత్లో మొదటి ఆరోపణ. ఆప్కి అదాలత్లో బీజేపీ మీదున్న మొదటి ఆరోపణ, వీళ్ళ ప్రభుత్వం అండర్ ప్రెషర్లోనే సీజ్ ఫైర్ ని అనౌన్స్ చేశారు. మన దేశపు ప్రజలందరి మనసులోనూ ఒక ప్రశ్న ఉంది. భారత సైన్యం చాలా ధైర్యంగా ముందుకు సాగింది. పాకిస్తాన్ డిఫెన్స్ సిస్టమ్ని ధ్వంసం చేశారు, అది మనం చూసాం. పాకిస్తాన్ వాళ్ళ ఎయిర్ బేస్ ని ఎలా నాశనం చేశారు, టెర్రరిస్ట్ క్యాంప్స్ ని ఎలా నాశనం చేశారు. మన భారత సైన్యం చాలా హైగా ఉన్నప్పుడు, ఇండియాకి అప్పర్ హ్యాండ్ ఉన్నప్పుడు మనం ఈ సీజ్ ఫైర్ ని అనౌన్స్ చేశాం. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఈ సీజ్ ఫైర్ అనేది అమెరికా ప్రెషర్ వల్లే జరిగిందా, ట్రంప్ గారు ఇచ్చిన ప్రెషర్ వల్ల? చూడండి, మొదటి విషయం ఏమిటంటే భారత ప్రభుత్వం సీజ్ ఫైర్ అనే విషయాన్ని యూజ్ చేయలేదు. వాళ్ళు దీన్ని ఆపరేషనల్ బ్రేక్ అని చెప్పారు. అందువల్ల ఇది పోరుకి విరామం కాదు, చిన్న విరామం. మీరు టీవీలో చూస్తూ ఉంటారు కదా, ఒక చిన్న బ్రేక్ వస్తుంది కమర్షియల్ బ్రేక్ తర్వాత. సో బ్రేక్ తర్వాత ఏం జరుగుతుందనేది, బ్రేకింగ్ తర్వాత ఏం జరుగుతుందనేది, కానీ ఇంకా సినిమా పూర్తవ్వలేదు. రెండో విషయం, ఎవరైతే ఇంకా ప్రారంభించలేదో వాళ్లే ప్రశ్నలు వేస్తున్నారు. 26/11 దాడుల తర్వాత ఆ సమయంలో ఉన్న మేజర్ చీఫ్ పార్లీహోనీ మేజర్ గారు ఏం రాశారంటే, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఫైట్ చేయడానికి సిద్ధంగా ఉంది అని రాశారు. కానీ మన్మోహన్ ప్రభుత్వం అవకాశమే ఇవ్వలేదు. ఆ రోజు గొంతెత్తని వారు ఈ రోజు గొంతెత్తుతున్నారు. ఫలితం రాకముందే ఎందుకు ఆగిపోయారో అని. ఈ రోజు నేను దానికి సమాధానం చెప్తాను. ఇలా చూడండి, ఇప్పుడు జరిగిన ఆపరేషన్ సింధూర్ ప్రపంచంలోనే ఎంతో వింతైనది. ఆ తర్వాత అది భారత్కు సంబంధించిన పూర్తి అభిప్రాయాన్నే మార్చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు చెప్పారు, 3 క్లియర్ ఆబ్జెక్టివ్స్. అన్ని ఆపరేషన్స్కి క్లియర్ ఆబ్జెక్టివ్స్ ఉంటాయి. మనం ఏం అటెండ్ చేశాం మీరు చూసుకున్నారంటే, 2016లో ఎప్పుడు ఉరీ తర్వాత సర్జికల్ స్ట్రైక్ జరిగిందో, ఆర్మీ వెళ్లి ల్యాండ్ రూట్లో అటాక్ చేసింది దేన్ని, తీవ్రవాదుల క్యాంపుల్ని. 2019లో ఇప్పుడు బాలాకోట జరిగినప్పుడు వాళ్ళు ఆర్మీలోకి రాలేదు, సిద్ధంగా ఉన్నారు, హెచ్చరికతో ఉన్నారు. కానీ ఎయిర్ ఫోర్స్ వెళ్లి అక్కడ అటాక్ చేసింది దేన్ని, లాంచ్ ప్యాడ్ని. అంటే ఓ స్టెప్ ముందుకు వెళ్లి క్యాంప్ నుంచి లాంచ్ ప్యాడ్ వరకు. ఈసారి ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ అన్నీ ఉన్నాయి. ఈసారి కూడా నో కాంటాక్ట్ వార్. డైరెక్ట్గా మిసైల్స్ పంపించి వాళ్లకు చెందిన 9 నుంచి 10 స్థావరాల్ని ఒకేసారి అంతం చేశారు. ఇదే ఫస్ట్ టైం. జైషే మొహమ్మద్ తర్వాత లష్కరే తోయిబా వాళ్ల హెడ్ క్వార్టర్స్ని మనం అటాక్ చేశాం. అందులో 100 నుంచి 150 మంది చనిపోయారు. కాబట్టి మీరు అర్థం చేసుకోవచ్చు, స్టెప్ బై స్టెప్ ఇండియా ముందుకు వెళ్తోంది. మనం న్యూ నార్మల్ని నిరూపించుకున్నామని ప్రధానమంత్రి గారు చెప్పారు. ఇది ప్రపంచం యొక్క న్యూక్లియర్ విషయంలోకి వెళ్లి స్వయంగా వాళ్ళింటికే వెళ్లి కొట్టడం ఇదే మొదటిసారి. అంటే న్యూక్లియర్ బ్లఫ్ పూర్తయింది. మూడోది, స్టేట్ నాన్ స్టేట్ యాక్ట్లో ఉండడం. మొహానికి ముసుగుందే ఆ స్క్రీన్తో సహా తొలగించేశారు. ఇద్దరి మధ్య ఎటువంటి తేడాలు లేవని చెప్పేశారు. మన ప్రధానమంత్రి గారు బెకానెర్లో చెప్పారు. ఏం చెప్పారంటే, నరాల్లో రక్తం ప్రవహించడం లేదు, కుంకుమ ప్రవహిస్తోంది. పోతే 7th మే ఏం రోజు, మంగళవారం. సో ఇండియన్ ఆర్మీ దీన్ని సాధించి చూపించింది. ఈ తరుణంలో నేను మీకు కవిత చెప్తాను. लाल देह लाली लसे अरुधरि लाल लंगूर और वज्र देह दानव दलन जय 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 कपिसूर और मंगलवार की रात्र को ऑपरेशन सिंदूर. మీరు చూసుకున్నారంటే, కానీ సుధాంశు గారు, కాంగ్రెస్ నాయకులు ఏమంటున్నారంటే మీరు సింధూర్తో డీల్ పెట్టుకున్నారు అని. అమెరికా వాళ్ల నాన్న అప్పుడే వార్ ఆపింది. మన భారత ఆర్మీ వాళ్ల మనసుల్లో मन में है धैर्य और तन में प्रचंड शौर्य. बन चंद्रगुप्त मौर्य प्रलय मचाएंगे. महाराणा और शिवा की संतति कहाते हम शीश कट जाए भले झुकने न पाएंगे. बार बार छेड़िए न भारत स्वाभिमान को, अन्यथा बाद में बहुत पछताएंगे. सौगंध मां भवानी की उठेगी ललकार जब आपके घरों पे चील कौए मंडराएंगे. ఇంకా చెప్తాను, వినండి. ఆ తర్వాత ఏదో మెదిలింది. నేను చెప్పలేదు, ఇంటర్నేషనల్ మీడియాలో వార్త వచ్చింది. అమెరికా దేశపు పడవ మెదిలింది. అక్కడకు న్యూక్లియర్ లీక్ని చెక్ చేయడానికి వెళ్ళింది. భారత ప్రభుత్వం మాకేమీ తెలీదని చెప్పింది. ఒకవేళ అమెరికాకు విషయం తెలిసుండొచ్చు.
ఎందుకంటే అమెరికన్ ఆర్మీ అక్కడకు వెళ్ళింది. ఒకవేళ వాళ్ళకి ఇది కూడా తెలుసుండొచ్చు, పాకిస్తాన్ న్యూక్లియర్ వెపన్స్ ఎక్కడెక్కడున్నాయో అన్న విషయం. 9-10 ప్రాంతాలు పేలిపోయి అంతమైన తరువాత వాళ్ళు కాల్ చేసుండొచ్చు. ఈ సంఘటన మనం ఎప్పటికీ కాదనలేం. పాకిస్తాన్ వాళ్లతో చెప్పుండొచ్చు అమెరికా సహాయం కోరండి అని. దానికి వాళ్ళు వాళ్ళని క్షమాపణ అడగండి అని చెప్పుంటారు. ఆ తర్వాత వాళ్ళు మనకు ఫోన్ చేయడానికి ప్రయత్నించారు. సో నేను ఒక్క విషయమే చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు మీరు కాస్త జాగ్రత్తగా వినండి. మే 9వ తారీఖున వైస్ ప్రెసిడెంట్ జేడీ మ్యాన్స్ని అడిగారు అబౌట్ ద ఇండియా-పాకిస్తాన్ కాన్ఫ్లిక్ట్. వాళ్ళ స్టేటస్ నివేదిక ఉంది. దిస్ ఈజ్ నన్ ఆఫ్ అవర్ బిజినెస్. సో 24 అవర్స్లో అలా ఏం జరిగింది? అమెరికన్ ప్రెసిడెంట్ నివేదిక ఇచ్చారు. అందులో న్యూక్లియర్ యాంగిల్ కూడా ఉంది. ఇప్పుడు మీరు ఫుల్ టైం నన్ను చూడండి. రాత్రి 2:30 గంటలకి షాబాజ్ షరీఫ్తో చెప్తున్నారు 9-10 రోజు రాత్రి నూర్ఖాన్ ఎయిర్వేస్ డిస్ట్రాయ్ అయ్యింది. వాళ్ళు మార్నింగ్ కాంటాక్ట్ చేయడానికి ప్రయత్నించారు. మే 10 1 గంటకి డైరెక్టర్ జనరల్ మిలిటరీ ఆపరేషన్స్ ఇండియాని అప్రోచ్ చేశారు. ఈ విషయాన్ని పాకిస్తాన్ కూడా డినే చేయలేదు. వాళ్ళ డీజీఎం కూడా మాట్లాడడానికి ప్రయత్నించారు. ఇందులో కానీ గీని అంటూ ఏమీ లేదు. ఇప్పుడు ఇది ఫిక్స్ అయిపోయింది. 3:30 గంటలకి డీజీఎంఓ కలిసి మాట్లాడతారని. 3:35కి ఇద్దరూ మాట్లాడుకున్నారు. చర్చలు ముగిసిపోయిన తరువాత 4:30కి భారత ప్రభుత్వం ఏం చెప్పిందంటే 5 గంటలకి ఎన్ఏ ప్రెస్ కాన్ఫరెన్స్ జరుగుతుంది. ఆలోగా 4:35కి డొనాల్డ్ ట్రంప్ ట్వీట్. ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే, ఒకవేళ ట్రంప్ గారి మాటలు వినాలంటే అప్పుడే ఫుల్గా వినుండొచ్చు. ఎందుకంటే ట్రంప్ గారు న్యూక్లియర్ యాంగిల్ కూడా తీసుకొచ్చారు. ఒకవేళ దీనికి అంగీకరించుంటే పెద్ద పెద్ద ఎక్స్పర్ట్స్ అంటే టామ్ కూపర్ లాంటి వాళ్ళు, తర్వాత జాన్ స్పెన్సర్ కూడా ఉన్నారు. వాళ్ళు ధర్వదాతో ఏం చెప్పారంటే న్యూక్లియర్ సైట్ ఉంది, వాళ్ళ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్స్ డ్యామేజ్ అయిపోయాయి అని. న్యూక్లియర్ వెపన్ని షాపింగ్ మాల్లో పెట్టినట్టు ఓపెన్లో పెట్టరు. అది భూమి కింద ఎంతో లోతులో 10-20 మీటర్ల అడుగున లేదా 20-40 మీటర్ల అడుగున లోతులో పెడతారు. బంకర్ రెడీ చేసి పెడతారు. ఆ తర్వాత దానికి 2 పాయింట్సే ఉంటాయి, ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్స్. ఇన్ కేస్ ఇది నిజమైతే నేను చెప్పడం లేదు, ఇంటర్నేషనల్ మీడియాలో ఇటువంటి న్యూస్ వచ్చింది. ఒకవేళ అందులో ఏదైనా లీకేజ్ వచ్చుంటే, నిజంగా ఆ విధంగా ఏమైనా జరుగుంటే, ఎందుకంటే ఆ పరిసరాల్లో పడవ కనిపించింది కదా. తర్వాత ఇంకో విషయం, 14th మేన స్టేట్ డిపార్ట్మెంట్ చెందిన ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా జరిగింది. వాళ్ళు క్వశ్చన్స్ అడిగారు, పాకిస్తాన్ లీకేజ్ని చెక్ చేయడం కోసం అమెరికా పడవలు ఏమైనా వెళ్లాయా అని. వాళ్ళు చెప్పుండొచ్చు అదంతా పూర్తిగా తప్పని. ఈ క్వశ్చన్కి మేము సమాధానం చెప్పదలుచుకోలేదు అన్నారు. ఒకవేళ ప్రమాదం జరిగే అవకాశం ఏదైనా ఉండుంటే, సర్వోదయ ఇండియాకి ఎంత దూరంలో ఉందో తెలుసుగా. మన హద్దు దాటి జస్ట్ 177 కిలోమీటర్సే. ఢిల్లీ నుంచి మధురకి ఎంత దూరమో అలాగే ఇండియా హద్దు నుంచి సర్వోదయ చాలా తక్కువ దూరమే. సో ఇన్ కేస్ ఆఫ్ ఎనీ ఈవెంచువలీ ఏవైనా జరగొచ్చు అంటే అప్పుడు అది ఏమై ఉంటుంది? ఈ సంరక్షణ నిపుణులకు ఆ విషయాన్ని వదిలేద్దాం. నాకు తెలిసి అదే మంచి విషయం. ఒకవేళ మీరు ట్రంప్ గారి మాటలు వినాలంటే పూర్తిగా వినండి. కానీ అంతకంటే ముందు డొనాల్డ్ ట్రంప్ గారు 15వ తారీఖునే చెప్పేశారు మీడియేషన్ వల్ల విత్డ్రా చేసుకున్నారు అని. ఆయన డైరెక్ట్ ప్రకటన, ఐ హావ్ డన్ ఇట్, ఐ ఓన్లీ హెల్ప్. ఇక ట్రంప్ గారి విషయానికి ఇలా చూడండి, ట్రంప్ గారి గురించి కాంగ్రెస్ నాయకులు ఏమన్నారంటే ట్రేడ్ డీల్తో భయపెట్టారు, మోడీ గారు దీనికే భయపడ్డారు అంటున్నారు. కాంగ్రెస్ నాయకులు ఎలాంటివారంటే 1.5 సంవత్సరం క్రితం జరిగిన విషయం. కాంగ్రెస్ ప్రతిపక్ష నాయకులైన రాహుల్ గాంధీ విదేశంలో ఏం చెప్పారు? Why the defenders of democracy, Britain and America are silent and that they are not interfering in India. అంటే మీరు డైరెక్ట్గా చెప్తున్నారు అమెరికాతోనూ ఇంగ్లాండ్తోనూ ఇక్కడికొచ్చి మీరు ఇంటర్ఫైర్ అవ్వండి అని. వాళ్ళు ఈరోజు ప్రశ్నలు వేస్తున్నారు. కానీ ట్రంప్ గారు 2024లో డొనాల్డ్ ట్రంప్ వెన్ హీ వాస్ రన్నింగ్ ఫర్ ద ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ మోడీ గారి గురించి ఏం చెప్పారు? మోడీ గారు లోపల మంచి మనిషి, కానీ రాజకీయంలోకి వస్తే చాలా టఫ్ అని. తర్వాత ఇంకోటి కూడా చెప్పారు. ఇప్పుడు నేను ఇంకోటి కూడా చెప్తున్నాను, నన్ను బాగా ఇబ్బంది పెట్టే దేశం ఏదైనా ఉందంటే ఆయన ఏం చెప్పుంటారో గెస్ విచ్ కంట్రీ ఈజ్ దట్. నేను తెలుసుకుంటే ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేసేవాడిని. అప్పుడు మోడీ గారు చెప్పారు అవసరం లేదు అని. మనం ఎన్నోసార్లు వివరించాం, అవసరమైతే ఇంకా ఎన్నోసార్లు కూడా వివరించొచ్చు అన్నారు. ఇప్పుడు మీరే చెప్పండి. అనౌన్స్మెంట్ గురించి మీరు ఏమన్నారో అది నేను కూడా చెక్ చేశాను. నేను గట్టిగా కొట్టి చెప్పగలను, ఎందుకంటే నివేదిక రికార్డులో ఉంది. ఎవరైనా వెళ్ళి అది నేను అందరికీ చూపిస్తాను. ఇంత దూరం हाथ कंगन तो आरसी क्या पढ़ लिखे को फारसी क्या. We have a very good relationship. He's the nicest human being. But we had a couple of occasions where somebody was threatening India. I said, let me help. I'm very good with those people. Let me help. I will do it. I will do it. Then I will do anything necessary. We've defeated them for hundreds of years. Wow. He was talking about a certain country. Okay? You can probably guess the country. Can't fathom which. You know the country. But I said, whoa, what happened there? What happened?
వాళ్ళు మోడీ గారి గురించే మాట్లాడుకుంటున్నారు. ఆయన ఏమన్నారంటే, మీరు మీ పని చూసుకోండి, నా దేశాన్ని నేను కాపాడతానన్నారు. నేను అందుకే చెప్తున్నాను. సరే, ట్రంప్ గారు ఇంకొక నివేదిక చూడండి. 8th మేన 7th మే అని ఇంకో ప్రకటన ఇచ్చారు. 8th మేన ట్రంప్ ఇచ్చిన ప్రకటన ఏమిటంటే టిట్ ఫర్ టాట్ ఇచ్చారు, ఇక దాన్ని స్టాప్ చేయాలి అని. ఇదెంతో సీరియస్ అయిన విషయం. టిట్ ఫర్ టాట్కి ఏమిటర్థం? నెంబర్ 1, ఇట్ ఈస్ అన్ యాక్సెప్టెన్స్ దట్ పెహల్గామ్ అటాక్ ఈస్ డన్ బై పాకిస్తాన్. టిట్. తర్వాత టాట్కి అర్థం ఇండియా దెబ్బతీసింది, మీరు చేయవలసింది చేశారు, ఇక ప్రశాంతంగా ఉండండి. ఈ నివేదిక అంగీకరించండి. లేదు లేదు, నేను దీన్ని ఒప్పుకోను, అలాగే దాన్ని కూడా నేను ఒప్పుకోను అన్నట్టు ట్రంప్ ఏమన్నారు? 1000 సంవత్సరాలు ఇండియా, తర్వాత ఇండియా పాకిస్తాన్కి మధ్య కాశ్మీర్ పోరాటం జరుగుతోందని. కానీ విషయం ఏమిటి? పాకిస్తాన్ అనేది పుట్టి 50 ఏళ్లే అయ్యింది. ఇదే పాకిస్తాన్ వాళ్ళు చెప్తున్నారు 1000 సంవత్సరాల క్రితం అని. ఈవెన్ కాశ్మీర్లో కూడా ఇస్లాం ప్రారంభం 1339లో షామీర్ కాలంలోనే జరిగింది. అంతకుముందు కాశ్మీర్లో పేరు ఇస్లాం అనేవే లేవు. ఎవరు పాకిస్తాన్కి సపోర్ట్ చేయాలనుకుంటున్నారో 1000 సంవత్సరాల క్రితం ఉంది అని చెప్పారో, ఇది తెలుసుకోవడం కోసమే చెప్తున్నాను. మనం 2025లో ఉన్నాం. 1000 ఏళ్ల క్రితం ఓ విషయం జరిగింది. 1025లో సోమ్నాథ్ అంతమైపోయింది. ఇక బాధాకరమైన విషయం ఇదే. స్వాతంత్ర భారతంలో సోమ్నాథ్ గుడిని మళ్లీ కట్టిన తరువాత ఎంతోమంది దాన్ని వ్యతిరేకిస్తూనే వచ్చారు. మన అప్పటి ప్రధానమంత్రి కూడా. ఆ తర్వాత ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే పాకిస్తాన్ దాంతో కలుపుకుంటోంది. తర్వాత మహ్మూద్ గజ్నీ ఆ పని చేశారు. ఆ తర్వాత మిసైల్ పేరు గజ్నీ అని పెట్టారు. మీరిది అర్థం చేసుకోండి. మీరిది చెప్పారంటే ట్రంప్కు బాగా అర్థం అవుతుంది ఈ విషయం ఎంత సీరియస్ అయిందో. ఆ తర్వాత ఒక తరుణంలో అసీం మునీర్ కూడా ఈ విషయమే చెప్పారు, ఇది కరెక్ట్ కాదు అని. తర్వాత ఇంకొక ఇంట్రెస్టింగ్ అయిన విషయం పాకిస్తాన్ ఆర్మీ ప్రెసిడెంట్ చెప్పారు. అంటే నేరస్తుడే అంగీకార వాంగ్మూలం ఇస్తున్నారు. అయినా నిందని ఇంకొకరి మీద మోపడానికి ప్రజలిక్కడ నుంచునున్నారు. నేరస్తుడే ఒప్పుకున్న తర్వాత ఇది మేమే చేశామని ఇక విషయం ముగిసిపోయినట్టే కదా. సుధాంశు సార్, నిందేంటంటే విదేశ మంత్రి అందరికీ చెప్పేశారు, మేం వాళ్ళ మీద దాడి చెయ్యబోతున్నాం, ఆ తీవ్రవాదుల వల్ల వచ్చే ప్రమాదాన్ని ఆపబోతున్నాం అన్నారు. అయినా సరే రాహుల్ గాంధీ గారు ఏమన్నారంటే, మన ప్లేన్స్ చాలా నాశనమైపోయాయి, అవి పనికిరావు అన్నారు. బరాక్ ఒబామా గారు ఆయన పుస్తకం ప్రామిస్ ల్యాండ్లో రాసిపెట్టారు. పేజ్ 41లోకి వెళ్ళి చెక్ చేయండి రాహుల్ గాంధీ గురించి. ఆయన రాహుల్ గాంధీ ఎప్పుడూ నర్వస్గానే ఉంటారని చెప్పారు. ఆయన ఒక స్టూడెంట్ లాంటి వారు, తన టీచర్ని ఇంప్రెస్ చేయడం కోసం ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటారని చెప్పారు. ఆయనకంతా తెలిసినట్టుగానే నడుచుకుంటారు, కానీ వాస్తవానికి ఆయనకేమీ తెలీదు అని చెప్పారు. సో నాకేమనిపిస్తోందంటే మీరు చెప్పే నివేదిక ఆయన దీన్ని చెప్పడం గురించి ప్రయత్నించారని. నాకు తెలిసి ఆయన ఈ భావనల వల్లే ఇన్స్పైర్ అయ్యారు. ఆయన గురించి ఆయనకు తెలిసిన విషయాలను చెప్పారు. పోతే రాహుల్ గాంధీ ఎప్పుడూ ఈ విధంగానే మాట్లాడుతుంటారు. జైశంకర్ గారి గురించి కాంగ్రెస్ లీడర్స్ చెప్పారు, ఇప్పుడు దాని గురించి ఇలా నేను ఆయన చెప్తాను, ఒక ఉండండి. ద్రోహి అన్నారు. ఈ విషయాన్ని క్లియర్ చేస్తాను. మొదటి విషయం, ఈ విషయంలో విదేశీ మంత్రిత్వ శాఖలో విదేశాంగ సెక్రటరీ చెప్పారు. ఆ తర్వాత మే 19వ తారీఖున ఒక సిట్టింగ్ జరిగింది. అందులో నేను కూడా ఒక మెంబర్ని. ఆ రోజు చాలా బాగుందనే చెప్పాలి. 24 మెంబర్స్ అవైలబుల్లో ఉన్నారు. కాంగ్రెస్ వెళ్లి వాళ్లతో చెప్పుంటుంది. ఏం జరిగిందంటే రాత్రి 1:30కి ఆపరేషన్ పూర్తయిన తర్వాత 1:05కి స్టార్ట్ అయింది. అది 1:27కు పూర్తయిపోయింది. 2 నిమిషాల తర్వాత పాకిస్తాన్కి చెప్పారు, మేము ఇది ఇవన్నీ చేశాం, మీ తీవ్రవాద క్యాంపుల్ని ధ్వంసం చేశామని. మీ ప్రజలు నివసిస్తున్న ప్రదేశాలని దేన్ని అటాక్ చేయలేదు అని. మీ ఎనర్జీస్ మీద, మీ స్ట్రాటజిక్ స్టేషన్స్ మీద కూడా అటాక్స్ చేయలేదు, అలాగే మీ మిలిటరీ స్టేషన్స్ మీద కూడా అటాక్ చేయలేదు. కానీ మేం చేయవలసింది చేశాం, మీరు చేసిన దానికి తిరిగి దెబ్బ కొట్టాం. ఈ విషయాన్ని మీరు పెద్ద చేయదలుచుకుంటే మీరు ఏవైనా చేసుకోండి, కానీ మా తరఫున ముగిసిపోయింది. అప్పుడు సమాధానం చెప్పలేదు. తర్వాతొచ్చి ఏం చెప్పారో తెలుసా? జయశంకర్ గారు ఏమన్నారు? ఈనాటి ఇండియా మోడీ గారి ఆధ్వర్యంలో ఉంది, లోపలికి రాగలుగుతుంది, అంతం చేయగలుగుతుంది, చేశాక చెప్పి చూపిస్తారు, అదే వారు చేశారు అని. మేం దొంగసాటుగా వెళ్లి కొట్టి రాలేదు. మన ఎంపీస్ డెలిగేషన్ జరుగుతూ ఉంది కదా, అది వెళ్లగలుగుతుంది, కొట్టగలుగుతుంది, చెప్పగలుగుతుంది, తర్వాత దాన్ని ప్రపంచానికే చూపిస్తుంది మేము ఈ పని చేశాము అని. కానీ రాహుల్ గారు మాత్రం చాలా అగ్రెసివ్ గానే మాట్లాడుతున్నారు. ఆయన ఏమన్నారంటే, మోడీ గారి రక్తం కెమెరా ముందు మాత్రమే ఉడికిపోతుంది అని అన్నారు. చూడండి మోదీ గారు, నేను మీతో చెప్పాను, స్టెప్ బై స్టెప్ పనిచేసి చూపించారు. ప్రధాని గారు ఇచ్చిన ఈ స్టేట్మెంట్ ఇంతకు ముందు తీవ్రవాదుల సంఘటనల్లో ఇటువంటి స్టేట్మెంట్ని అమెరికన్ ప్రెసిడెంటే ఇచ్చారు. ఆలోచించండి, 9/11 తర్వాత
జార్జ్ బుష్ ఏం చెప్పారంటే వాడు లోకంలో ఏ మూల ఉన్నా వెతికి కనిపెట్టి చంపేస్తామని. వాడు ఎక్కడ దాక్కున్నా సరే వెతికి కనిపెట్టి వాడిని చంపేస్తామని. చెప్పాలంటే అదే మన గౌరవం. ఇంకో విషయం చెప్తాను వినండి. మోడీ గారు చెప్పారు బుర్రని చల్లగా ఉంచుకుంటాను, రక్తాన్ని మరిగిస్తాను అని. బుర్ర చల్లగా ఉంటే దాని పర్యవసానం ఎలా ఉంటుందో చూశారుగా. పాకిస్తాన్ ప్రధాని షాబాజ్ షరీఫ్ ఆయనే ఈ విషయం చెప్పారు ఆన్ రికార్డ్. 9-10 అర్ధరాత్రి ఆయన ఏం చెప్పారంటే, జనరల్ ఆసిఫ్ మునీర్ అర్ధరాత్రి లేపి ఏం చెప్పారంటే, బజ్రే ఆసం గారు ఇండియా మన బేసెస్ ఎన్నిటినో అటాక్ చేశారు, తర్వాత నూర్ఖాన్ ఎయిర్ బేస్ మీద కూడా మిసైల్ వేశారు అని. అంటే ఇది బుర్ర చల్లగా ఉండి వేడిగా ఉండే రక్తంతో చేసిన పని. మన ప్రధాని మోడీ గారు ఏ స్ట్రాటజీతో ఇలాంటి విషయాన్ని చేశారో, చైనా మిసైల్ని తయారు చేసే కంపెనీ ఉంది కదా PL-15, అక్కడికి వెళ్ళి చెక్ చేయండి. దాని పేరు అవిక్స్, ఏవియేషన్ కార్పొరేషన్ ఆఫ్ చైనాలో ఉన్న చెంగ్డు. దాని షేర్స్ 9% పడిపోయాయి. ఇప్పుడు అడగండి, ఆయన ఫ్లైట్ ఉంది కదా, అదే ప్లేన్ J-17, దాన్ని తయారు చేస్తున్న వాళ్ళ షేర్స్ 12%. తర్వాత పాకిస్తాన్లో షేర్స్ 7-8% పడిపోయాయి. అది మాత్రమే కాదు, ఇక చైనాలో అన్ని గవర్నమెంట్ కంట్రోలే. వాళ్ళు వాళ్ళ షేర్స్ని హైప్ చేసుకోవడం కోసం ఏదో ప్రయత్నించారు, కానీ సాధ్యం కాలేదు. వాళ్ళ డిఫెన్స్ షేర్స్ 6% పడిపోయాయి. సో మీరు ఒకటి అర్థం చేసుకోండి, ఎంత సీరియస్గా ఈ పనిని చేసి తీరాలో, ఆ తర్వాత దేశాన్ని ఎక్కడకు తీసుకువెళ్లి పని చేయించాలో అలాంటి విషయాల్ని ప్రధానమంత్రి మోడీ గారు సవ్యంగా జరిపించారు. ప్రజలు ఇలా కూడా మాట్లాడుకుంటున్నారు, ఇప్పటి వరకు మన భారతదేశంలో ఎన్ని మిసైల్స్ అయితే తయారు చేశామో ఇవన్నీ వాటికి నేను టెస్టేనని దానికి ఒక అన్నారు. ఉదాహరణ చెప్తాను. ఎంత కఠినంగా పనిచేశారో మీరు చూసే ఉంటారు. అక్కడొక ఆయనున్నారు, ఆయన పేరు ఆఫీస్ సైఫుల్లా. 2006లో టెర్రరిస్ట్ క్యాంప్లో CRPF క్యాంప్ మీద టెర్రరిస్టులు అటాక్ చేశారు. ఆ తర్వాత అక్కడ జరిగిన ఎన్నో అటాక్స్లో ఆయన పేరు కూడా వినిపించింది. RSS హెడ్ క్వార్టర్స్ మీద కూడా జరిపారు. ఎవరో తెలియని వాళ్ళు ఆయన చంపేశారు. ఇప్పుడు విషయం ఏంటంటే, అక్కడున్న ప్రభుత్వపు ఆధిక్యత ఎదగడానికి బదులు నేలమట్టమవుతోంది. సో ఈ విధంగా జరుగుతోంది. ఇప్పుడు మన అయితే ప్లేస్లో అది ఎవరో, అలాగే మీ పార్టీలో ఎవరనేది వాళ్ళెవరో మాకు తెలీదు. ఎవరో మాకు తెలీదు. సో ఎలా మేము చెప్పగలం వాళ్ళెవరో? మీలో ఎవరైనా ఒకరు ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్లో ఉండేవారైతే బుందేల్ఖండ్లో ఒక వ్యక్తిగా పాడతారు. హాలావుదాలని మీరు వినే ఉంటారు. ఆలాంలో ఒక లైన్ ఉంది, कि बड़े लड़ैया मुहबे वाले जय की मार सही ना जाए और एक का मारे दुई मर जावे तीसर खौफ खाए मर जाए. తర్వాత చూసుకోండి, ఒక ఆపరేషన్ జరగగానే జైష్-ఇ మొహమ్మద్, లష్కర్-ఎ-తోయిబా మొత్తం ఫినిష్. ఇక వాళ్ళు ఎలా చచ్చారో మాకెలా తెలుస్తుంది? నేను బ్రహ్మోస్ గురించి ఒక కామెంట్ చూశాను. వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు మోడీ గారిని అడిగారట, మాకు ఒక బ్రహ్మోస్ ఇవ్వండి, అది ఎంత అవుతుందని అడిగారు. దానికి మోడీ గారు మీ అడ్రస్ ఇవ్వండి, ఫ్రీగా పంపిస్తాను. కాదు కాదు కాదు, మీకు తెలుసుంటుంది. జైష్-ఇ మొహమ్మద్కు చెందిన హెడ్ క్వార్టర్స్, దాని పేరు సుబానల్లా. మోడీ గారు బ్రహ్మోస్ని ఎలా పంపించారంటే, ఒకప్పుడు అక్కడే ఉండి తీవ్రవాదులు దాడి జరుపుతూ ఉండేవారు. ఢిల్లీ, ముంబై, చండీగఢ్, గువాహటి, చెన్నై, లక్నౌ, వైజాబాద్, వారణాసి, జైపూర్, సూరత్, నాగ్పూర్. తీవ్రవాదులు దాడి జరపని ప్రదేశం ఏముందో చెప్పండి. తీవ్రవాదుల దాడి జరుగుతుంది, తర్వాత మర్కజ్ కూర్చుని సుబానల్లా సుబానల్లా అంటూ ఉంటారు. ఈ రోజు మోడీ గారు కొట్టిన దెబ్బ ఎలా ఉందంటే, వాళ్ళక్కడ కూర్చుని ఏ అల్లా అనుకుంటూ ఉన్నారు. ప్రజల నుంచి ఎవరైనా అడగచ్చు. పెహల్గాం దాడి తర్వాత ఇండియన్ ప్రభుత్వం POKలో తీవ్రంగా దాడి చేశారు. అప్పుడు రాహుల్ గాంధీ ఏం చెప్పారంటే, ఇండియన్ ప్రభుత్వానికి నేను ఫుల్ సపోర్ట్ చేస్తానని. అయితే రాహుల్ గాంధీ ప్లేట్ మార్చే విధంగా అసలు ఏం జరిగింది? చూడండి, నాకేమనిపిస్తోందంటే దీనికి సమాధానం కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ వీళ్లలో ఎవరైనా ఇవ్వగలరు. కానీ ఈ ప్లేటు మార్చే విషయం కాంగ్రెస్ పార్టీకి సహజంగానే ఉంది. ఆయన ఉన్న పరిపాలనా కాలంలోనే ఫుల్ సపోర్ట్ చేయవలసిన అవసరం లేదు. ఆర్మీ ఏం చేస్తుందో చూసి ప్రశాంతంగా ఉంటేనే సరిపోతుంది. బరాక్ ఒబామా ఆయన పుస్తకం ప్రామిస్ ల్యాండ్లో రాశారు. 2010లో మన్మోహన్ సింగ్ గారు చెప్పిన విషయాన్ని బేస్ చేసుకుని 2008లో ఇండియన్ ఆర్మీ యాక్షన్ తీసుకోవడానికి సిద్ధంగా ఉంది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం దీనివల్ల బీజేపీకి లాభం కలుగుతుందని దాన్ని అవాయిడ్ చేసింది. ఇక రాహుల్ గాంధీ ఎలాంటివారంటే, ఆయన 15 జూలై 2012లో తీవ్రవాదాన్ని పూర్తిగా అంతం చేయలేమని చెప్పారు. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు స్టాప్ ద టెర్రరిజం అట్ ఆల్ ద టైమ్స్. కానీ మీరు చూడండి, మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇండియాలో ఎక్కడెక్కడ తీవ్రవాదం జరిగిందో కాశ్మీర్లోని 4 జిల్లాల్లో దాన్ని అడ్డుకోవడంలో ఆయన విజయం సాధించారు. అందుకే నేను చెప్తున్నాను,
ప్రధానమంత్రి మోడీ గారు చెప్పారు, కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించకు, ఒకవేళ సపోర్ట్ చేయాలనుకుంటే పూర్తిగా సపోర్ట్ చేయి. मेरी हिम्मत को सराहो, मेरे हमराही बनो, मैंने एक शम्मा जलाई है हवाओं के खिलाफ. ఇప్పుడు మనం ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత సుధాంశు గారి మీద ప్రశ్నలు, ఆరోపణలు కొనసాగుతాయి. చూస్తూ ఉండండి. जिससे कोई गलती ना हो भगवान, जिससे गलती हो जाए वो इंसान, जो जानबूझ के गलती करे वो बेईमान, और जो गलती पे गलती करके पिटाई पे पिटाई झेलता रहे वो पाकिस्तान. వెల్కమ్ బ్యాక్. ఆప్కి అదాలత్లో ఇవాళ మనం మాట్లాడుకుంటున్నది ఆపరేషన్ సింధూర్ గురించి. ఇవాళ మనం డిస్కస్ చేసుకుంటున్నది భారత ప్రభుత్వం అంటే బీజేపీ ముందున్న ఆరోపణల గురించి. పార్టీలో ఉన్న చాలా అనుభవం ఉన్న ఒక ఆయన సుధాంశు త్రివేది ఆప్కి అదాలత్లో తర్వాత ఆరోపణ. ఆప్కి అదాలత్లో పాకిస్తాన్ ఆరోపణ ఏంటంటే భారతదేశం మోసం చేసి అటాక్ చేశారు. బిలావల్ భుట్టో ఫారిన్ మినిస్టర్గా ఉన్నారు. ఆయన రాత్రిపూట చీకట్లో ఎందుకు దాడి చేశారని అడిగారు. రాత్రి చీకట్లో దొంగలే వచ్చి దాడి చేస్తారు. ఇందుకే జైశంకర్ గారు చెప్పారు, మేం దొంగతనంగా కాదు, గుండె నిబ్బరంగా వెళ్లి కొడతామని. తర్వాత ఎవరిని కొట్టలేదు, తీవ్రవాదులను మాత్రమే కొట్టాం. ఇక రక్షణ మంత్రి శ్రీనగర్లో ఆయన నివేదికలో చెప్పారు. ఆయన రామచరిత్రలోని సుందరకాండలో 4వ అధ్యాయం గురించి చెప్పారు. అందులో అశోకవనాన్ని అంతం చేయడం. ఆ తర్వాత హనుమంతుడు రావణాసురుడికి ఎదురుగా వచ్చినప్పుడు నువ్వెందుకిలా చేశావని అడిగితే అందుకు ఆయన ఏం చెప్పారంటే, తిన్ముది మారే తైత్తెత్తు మారే తన ఎత్తు మారే. ఎవరు నాతో పెట్టుకున్నారో నేను వాళ్లతోనే పెట్టుకున్నాను. నన్ను కొట్టిన వాళ్ళని నేను కొట్టాను, నన్ను కొట్టని వాళ్ళని నేను కొట్టలేదు. ఇంకో విషయం చెప్తాను, ప్రజలు చెప్తుంటారుగా ఎందుకు ఆగిపోయావని. రామాయణం నుంచి ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు. హనుమంతులు లంకని కాల్చేసి వచ్చారు, అశోకవనాన్ని కూడా ధ్వంసం చేశారు. హనుమంతుడిలో అన్నిటినీ పూర్తి చేయగల శక్తి ఉంది. పైగా ఇది వాస్తవం కూడా. ఆయన సీతాదేవి సమక్షంలోకెళ్ళి మేము 1 రోజుల్లో వచ్చి మిమ్మల్ని తీసుకువెళ్తామని చెప్పారు. అందుకు సీతాదేవి, ఆ రాక్షసుడెంతో శక్తివంతమైనవాడు, వానరులంటే నీలాగే ఉంటారు, అదే है सुत कपि सब तुम्हि समाना, जातुधार अति भट बलवाना, मोरे हृदय परम संदेहा. హనుమంతుల వారు ఏం చేస్తారు? सुनि कपि प्रकट कीन निज देहा. फिर वो देह क्या दिखाई थी? कनक भूधरा कार शरीरा, समर भयंकर अति बलबीरा. మొదట్లో చూపించారు. ఆ తర్వాత చివరగా ఏం చెప్పారంటే, అబహి మా తుమయ జాయు లేవాయి, లంకనంతం చేసి ఇప్పుడే తీసుకువెళ్లగలను. ప్రభు ఆయసు నహి రాము దోహాయి. దీనివల్ల మన ప్రభువుకి, దళానికి కీర్తి ఎన్నటికీ పెరగదు. మనం ఈరోజే అంతా చెయ్యగలం, కానీ మనం విజయం సాధించాలి, పేరు కూడా సంపాదించాలి. అదే మోడీ గారు ఎంతో తెలివిగా పనిచేస్తున్నారు. ఇక్కడున్న మీరందరూ వినే ఉంటారు, సింధులో, పాకిస్తాన్లోని సింధులో, ఇది నిన్నో లేక మొన్నో జరిగిన విషయమే. అక్కడున్న హోమ్ మినిస్టర్ గారింటిని తగలబెట్టారు. అక్కడున్న మిలిటరీ కాన్వాయ్ని ఆపేశారు. వీడియో ప్రూఫ్ ఉంది. మనం శత్రువులతో యుద్ధం చేయబోతున్నామని. శత్రువులు వాళ్లే. అక్కడ ఎలుగెత్తి అరుస్తున్నారు. నిన్న బంగ్లాదేశ్లో ఈరోజు సింధు రాజ్యం ఏర్పడబోతోంది అంటున్నారు. ఎందుకో తెలుసా? నీటిని ఆపేశాం కదా. నీటిని ఆపనందువల్ల ఏమైంది? ఇందులో ఇంకొక టెక్నికల్ అయిన విషయం. ప్రజలింకా డ్యాం కట్టలేదా అని అడుగుతారు. అవును, డ్యాం కట్టలేదు, కానీ ఇంటర్సిటీలో ఒక పని చేశారు. హైడ్రాలజికల్ డేటా ఇవ్వడం స్టాప్ చేశారు. అంటే ఎన్ని నీళ్లున్నాయో చెప్పమంటారు, కానీ మన దగ్గర ఎంత నీరుందో వాళ్ళకెందుకు చెప్పాలి? ఒక్కోసారి 55 అడుగులు ఎత్తు పెరుగుతుంది, ఒకసారి 9 అడుగులు దిగిపోతుంది. ఇప్పుడేమైందంటే నీరు కొంచెం తగ్గింది. ఇప్పుడు పాకిస్తాన్కి పంజాబ్కి మధ్య ఒక కాలువ తయారవుతోంది. అందువల్ల సింధులో నీరు తక్కువగా ఉంది. దానివల్ల సింధులో గొడవ మొదలైంది. నీరు తగ్గిపోయినందువల్ల మనం ఆల్రెడీ నీరు కట్ చేద్దాం అనుకున్నాం. కాబట్టి అందుకే అంటారు బుర్రను ఉపయోగించాలి అని. తర్వాత అందుకే నేను ఒక్క ముక్కలో చెప్పాలనుకుంటున్నాను. దర్యా కా సారా నషా ఉతర్తా చలా గయా. మన మోడీ గారు ఏమన్నారు? నీరు తగ్గిపోయింది కదా. దర్యా కా సారా నషా ఉతర్తా చలా గయా, తుమ్ ముజ్కో డుబాతా రహా ఔర్ మై ఉభర్తా చలా గయా. తర్వాత పాకిస్తాన్ ఆర్మీకి ఇంకొక లైన్ కూడా ఉంది. वो पैरवी तो झूठ की करता चला गया, बस उसका चेहरा उतरता चला गया. సుధాంశు సార్, పాకిస్తాన్ సైన్యం వాళ్ళు ఏమన్నారంటే, వాళ్ళకి సమాచారం ఇచ్చేవాళ్ళు ఏమన్నారంటే, మీరు గనక మా నీళ్లు ఆపిస్తే మేము మీ ఊపిరిని ఆపేస్తామన్నారట. ఇలా చూడండి, ఇది ఆఫీస్ సయ్యద్ చెప్పారు. అంటే చూడండి, ఎటువంటి తేడా లేదు. ఆ పాకిస్తాన్ ఆర్మీలో ఒక విలేకరు, ఆయన పేరు అహ్మద్ షరీఫ్. ఆయన ఎంత గొప్ప ఉత్తముడంటే, ఆయన తండ్రి వాలిద్,
ఆయన యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ నుంచి డెసిగ్నేటెడ్ టెర్రరిస్ట్. ఎందుకంటే 2000లో అతను ఒసామా బిన్ లాడెన్కి న్యూక్లియర్ టెక్నాలజీని ఇవ్వడానికి ప్రయత్నించాడు. మీరే ఆలోచించండి, ఆ పాకిస్తానీ యూనిఫామ్లో ఎంత తీవ్రవాదం దాగి ఉందో. ఇంకో ముఖ్యమైన విషయం కూడా చెప్తాను, వినండి. ఒక పుస్తకం ఉంది, న్యూక్లియర్ జిహాద్. అది అమెరికాకు చెందిన అసిస్టెంట్ డిఫెన్స్ సెక్రటరీ, ఆయన పేరు డగ్లస్ ఫ్రాన్స్, FRANTEZ, తర్వాత క్యాథరిన్ కాలిన్. వాళ్ళిద్దరూ కలిసి 2007లో బుక్ రాశారు. ఒకటి చాప్టర్ నంబర్ 5 పేజ్ నంబర్ 45లో ఆ ఫుల్ చాప్టర్లో పాకిస్తాన్ పైప్లైన్, పాకిస్తాన్లో ఏం జరుగుతోంది, అక్కడ ఉన్న రాజకీయం గురించి, అక్కడి పరిస్థితి, దాని గురించి లైటర్ వేలో చెప్పాలంటే, जिससे कोई गलती ना हो भगवान, जिससे गलती हो जाए वो इंसान, जो जानबूझ के गलती करे वो बेईमान, और जो गलती पे गलती करके पिटाई पे पिटाई झेलता रहे वो पाकिस्तान. కానీ సుధాంశు సార్, వాళ్ళు చాలా ప్రాపగండా చేశారు. చాలా వీడియోస్ ఉన్నాయి. అంటే స్కై న్యూస్లో చాలా ఛానల్స్లో చాలా వీడియోస్ వాళ్ళు చూపించారు. అదేంటంటే వాళ్ళు ఎలా ఇండియన్ ఎయిర్ బేసెస్ని స్ట్రైక్ చేశారు అని. అది కూడా సిరిసా వరకు వచ్చేసింది. దీని గురించి 2 విషయాలు చెప్పాలి. వాళ్ళకి అతి గొప్ప ప్రాపగండా సిస్టమ్ ఉంది. వాళ్ళు ఏం చెప్పారంటే, ఇండియాకు చెందిన ఒక విమెన్ ఎయిర్పోర్ట్ పైలట్ని వాళ్ళు అరెస్ట్ చేశారని పీటీవీలో చెప్పారు. ద సోర్స్ కైండ్ ఈస్ అరెస్టెడ్ అని. స్కై న్యూస్ ఏం చెప్తుందంటే సోర్స్ ఈ స్కై టీవీ అని. చివరికి వాళ్ళు పాకిస్తాన్ ఆర్మీ ప్రెస్ కాన్ఫరెన్స్లో ఆ విధంగా ఏమీ జరగలేదని చెప్పారు. బాధాకరమైన విషయం ఏమిటంటే, పాకిస్తాన్ మీడియాలో ఇండియాకు చెందిన ఎందరో నాయకులు, ఎందరో యూట్యూబర్స్, సో కాల్డ్ ఇన్ఫ్లుయెన్సెస్తో ప్రకటనలు ఇస్తూ ఉన్నారు. ముఖ్య అంశాలు బయటకొస్తున్నాయి. పాకిస్తాన్ పార్లమెంట్లో కోట్ చేస్తున్నారు. పాకిస్తాన్ ఆర్మీకి చెందిన బ్రీఫింగ్లో ఆ విషయం చెప్తున్నారు. పాకిస్తాన్ ఇండియాకి వ్యతిరేకమైన ఆధారాలు ఇస్తోంది. వాళ్ళిచ్చిన దాంట్లో ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీకి చెందిన వాళ్ళు రాహుల్ గాంధీని కోచ్ చేసి ఏం చెప్తున్నారంటే, చూడండి మేము ఇండియాలోని 5 ఫైటర్ జెట్స్ని నాశనం చేశామంటున్నారు. మీరు ముఖ్యమైన ఒక వర్డ్ని, అంటే తీస్మార్ ఖాన్ కథ గురించి విన్నారా? తీస్మార్ ఖాన్ అంటే ఏమిటంటే, ఒకరున్నారు, ఆయన ఏం చెప్తారంటే, తీస్మార్ ఖాన్ ఆయన ఒకేసారి 30 మందిని చంపేశారు. ఒకేసారా? మరి ఆ 30 మంది ఎవరు? 30 ఈగల్ని చంపేశారు. అందుకే తీస్మార్ ఖాన్ అంటారు. నేనేం చెప్తున్నానంటే, పాకిస్తాన్ క్లెయిమ్ ఒక ఫ్యాక్చువల్ విషయాన్ని చెప్తున్నారు. న్యూయార్క్ టైమ్స్ మనకు అనుకూలంగా ఏ విషయాలు రాయరు. అందులో ఇంతవరకు మ్యాక్సిమం అందులోని రైటింగ్స్ అన్నీ మాకు అగెయిన్స్ట్గానే ఉంటాయి. 14th మే న్యూయార్క్ టైమ్స్ చూడండి, అందులో క్లియర్గా చెప్పారు ఇండియా ఏం డ్యామేజ్ చేశామని చెప్తోందో అవన్నీ శాటిలైట్ పిక్చర్స్లో ఎంతో క్లియర్గా కనిపిస్తున్నాయి అని. పోతే పాకిస్తాన్ ఏం క్లెయిమ్ చేస్తోందంటే ఆదంపూర్ ఎయిర్పోర్ట్ని ఫినిష్ చేశారు అని. అక్కడికి ప్రైమ్ మినిస్టర్ వెళ్లి చూశారు. ఆయన ఏం చెప్తున్నారంటే F-400ని లేపేశారు, అది చేశారు, ఇది చేశారు అని. అన్ని ఇంటాక్ట్లు తెలుస్తున్నాయి. కానీ న్యూట్రల్ అబ్జర్వర్స్ వాళ్ళేం చెప్తున్నారంటే, ఇప్పుడు నేనేం చెప్పాలి, పాకిస్తాన్కి ఈ మొగలాయిల జీవితం జీవించడం అలవాటు. ఎంతో మంది భారత ప్రజలు ఈ పాట వినే ఉంటారు. आओ बच्चों तुम्हें दिखाएं झांकी हिंदुस्तान की, इस मिट्टी से तिलक करो ये धरती है बलिदान की. ఇది 1954 ఫిల్మ్ జాగృతి. దాని రీమేక్గా 1955లో పాకిస్తాన్లో ఒక సినిమా తీశారు బేదారి అని. అందులో సేమ్ టు సేమ్ ఇవే వర్డ్స్ ని పెట్టి ఒక పాట రాశారు. आओ बच्चों सैर कराएं तुमको पाकिस्तान की, जिसकी खातिर हमने दी कुर्बानी लाखों जान की. ఇప్పుడు వెళ్ళి చెక్ చేశారంటే పాకిస్తాన్లోనే దాన్ని మార్చేశారు. ఇప్పుడేం చెప్తున్నారంటే, आओ बच्चों सैर कराएं तुमको पाकिस्तान की, यहां तो क्लाशनिकोव भी मिलती है अब कीमत में नान की. ఆ తర్వాత చెప్తారు, आओ बच्चों सैर कराएं तुमको पाकिस्तान की, ना बिजली ना पानी है और ना हिफाजत जान की. సుధాంశు గారు, కాంగ్రెస్లో ఒక లీడర్ ఉన్నారు, విజయ్ బటెడిదార్, మహారాష్ట్రలో కాంగ్రెస్ ఎమ్మెల్యే. ఆయన ఏమన్నారంటే, పాకిస్తాన్ చాలా ఖరీదు తక్కువైన డ్రోన్స్నే పంపించాయి, కానీ వాటిని నాశనం చేయడానికి మనం 15-20 లక్షలు ఖరీదు చేసే మిసైల్స్ పంపించామంటున్నారు. ఏం చెప్పాలి, కాంగ్రెస్ నాయకులకు అసలు ఏం తెలుసు, ఏ మిసైల్ని ఎందుకోసం లాంచ్ చేశారో? ఎంతో విచిత్రమైన విషయం. ఈ నాయకులు ఏం చెప్తారో తెలుసా? దీని గురించి ఇప్పుడు చూసుకున్నామంటే కోవిడ్ మళ్ళీ వస్తోందని చెప్తున్నారు కదా. ఈ వైరస్ మ్యూటేట్ అవుతుంది, అది దాని జీనోమ్ సీక్వెన్స్. దీని మ్యూటేట్ ఎంతో విచిత్రమైంది. రఫేల్ వచ్చినప్పుడు ఏరోనాటిక్స్ ఎక్స్పోర్ట్ అయిపోతారు, కోవిడ్ వచ్చేసరికి సెల్యులార్ మైక్రోబయాలజీ ఎక్స్పోర్ట్ అయ్యారు. అది లాంచ్ అయిందంటే ఇంత త్వరగా ఎలా జరుగుతుంది? మరి వాళ్ళు స్ట్రాటజీలో ఎక్స్పోర్ట్ అయ్యామని చెప్తున్నారుగా. రామాలయం ప్రారంభోత్సవంలో వాళ్ళు ముహూర్తాల్లో ఎక్స్పర్ట్లు అయ్యారు, తర్వాత బ్యాలిస్టిక్స్లో ఎక్స్పర్ట్లు అవుతూ వస్తున్నారు. సో నాకేమనిపిస్తోందంటే, చెప్తాను, నాకు తెలుసు, నేను చెప్తాను వినండి. ఆర్మీలో కొన్ని బాధ్యత గల ఆఫీసర్లు ఈ విషయంలో
ఫ్రాక్చువల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. వాళ్ళేం చెప్పారంటే చిన్న చిన్న డ్రోన్స్ వస్తే గన్స్తో షూట్ చేశామని, అంతకంటే పెద్దవేమైనా వస్తే రాకెట్స్తో కొట్టాము అని. అన్నిటినీ కొట్టడానికి ఈగల్ని తోలడానికి పిరంగుల్ని వాడరు. మన ఆర్మీ అన్ని విషయాల్లోనూ జాగ్రత్తగా ఉంది. తర్వాత ఎలాంటి ప్రొఫెషనలిజంలో మన ఇండియన్ మిలిటరీ ఉందంటే, ఒక్క విషయం నేను బాధపడుతూ చెప్తున్నాను, ఒక్క విషయంలో మాత్రం పాకిస్తాన్ మనకంటే ఎంతో స్ట్రాంగ్. అదేమిటో అడగండి. పాకిస్తాన్లో వాళ్ళ ఆర్మీని ఎటువంటి ప్రశ్నలు అడగరు. యూట్యూబర్స్ కానివ్వండి, ఇన్ఫ్లుయెన్సర్స్ కానివ్వండి, నాయకులు కానివ్వండి, ఇక్కడ ఎన్నో ప్రశ్నలు అడుగుతున్నారు. ఆ విషయాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి. తర్వాత మోడీ గారు ఇందుకోసమే ఎంతో నిజాయితీగా ప్రయత్నించారు. 7 డెలిగేషన్స్ని పంపించారు. ఎందుకంటే ఇండియా కలిసి ఉందని, అది ఈ ప్రపంచానికి తెలియాలని. తర్వాత మీరేం చెప్పారు, పాకిస్తాన్ మన నివేదికని వాడుకుంటోంది అని. కాంగ్రెస్ పవర్లో ఉన్నప్పుడు కూడా వాడుకున్నారు. అలాగే నేను ఇది ఫ్యాక్ట్తో చెప్తున్నాను. మాటల చర్చలు పాకిస్తాన్లోనే జరిగాయి. ఆ తర్వాత ఈ విషయం అమెరికన్ FBI ఇన్వెస్టిగేషన్ వరకు వెళ్ళింది. వెంటనే IBB కూడా చెప్పారు పాకిస్తానే చేయించిందని. సడన్ గా యూ టర్న్ తీసుకుని ఇండో థియరీ చెప్పింది. పాకిస్తాన్ కోట్ చేయడం మొదలెట్టింది. చూడండి, ఇండియా మాతో చెప్పి ఇలా చేస్తున్నారు అని. తర్వాత 26/11లో మజూర్ ఆజాద్తో చేయించారు. అప్పుడు వాళ్ళ నాయకులు ఇచ్చిన నివేదికలు చూసుకుంటే 26/11 ఇసే RSS కాన్ఫరెన్స్. అజీజ్ బర్నిస్ దాని ద్వారా ఒక బుక్ రాశారు. దానికి ప్రారంభోత్సవ వేడుక. పాకిస్తాన్ దాన్ని చూడండి చెప్పడం మొదలెట్టింది. సో ప్రాబ్లం ఏంటి? పాకిస్తాన్ కి కవర్ ఫైర్ పవర్లో ఉన్నప్పుడు ఇచ్చారు. తర్వాత పాకిస్తాన్ కి కవర్ ఫైర్ ప్రతిపక్షంలో ఉన్న ఇస్తారు. నేనెంతో వినయంగా చెప్పదలుచుకున్నాను, నేర్చుకోవాలంటే మా దగ్గర నేర్చుకోవాలి. 62 యుద్ధంలో జవహర్లాల్ నెహ్రూ ప్రభుత్వంలో కోట్ చేసింది జనసంఘ్ మాత్రమే. అప్పుడు మా పేరు జనసంఘ్. రాష్ట్రీయ స్వయం సేవా సంఘ్ కూడా సపోర్ట్ చేసింది. 26 జనవరి 1963లో వాళ్ళు రిపబ్లిక్ డే రోజున పరేడ్కి ఇన్వైట్ చేశారు. సో 1963 యుద్ధంలో జనసంఘ్ లేదు. లాల్ బహదూర్ శాస్త్రి ఆల్ పార్టీ మీటింగ్లో రెండవసారి జరిగిన చర్చల్లో గోల్వకార్ని పిలిచారు. 1971 యుద్ధంలో ఎలా అటల్జీ ఇందిరాగాంధీ గారికి సపోర్ట్ చేశారో దాన్ని ఈనాటి వరకు కాంగ్రెస్ కోట్ చేస్తూనే ఉంది. 1995లో జెనీవాలో అప్పుడు పాకిస్తాన్ మనకి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటే ప్రతిపక్షంలో ఉన్న అటల్జీ నరసింహారావు ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తూ వెళ్లారు. ఆ తర్వాతే నరసింహారావు ప్రభుత్వానికి ఫుల్ సపోర్ట్ అందించారు. ఇంటికి వెళ్లి గొడవ పడాలనుకున్నా పడ్డాం. 2013లో నవాబ్ షరీఫ్ మన్మోహన్ సింగ్ గారి గురించి తప్పుగా మాట్లాడారు. అప్పుడు మోడీ గారు ఏమన్నారంటే, చీఫ్ మినిస్టర్ గా చెప్పారు 125 కోట్ల మంది ప్రజల్ని తప్పుగా మాట్లాడడానికి ఆయన ఎవరు అని. కానీ ఒక్కోసారి ఏం జరుగుతుందంటే, ఇది మీ ప్రోగ్రాం కాబట్టి చెప్తున్నాను, ఆప్కీ అదాలత్లో మీరు అటల్ గారి ఎపిసోడ్ని బాగా చూడండి. అందులో రజత్ గారు ఆయన్ని అడిగారు 71 యుద్ధంలో దుర్గా ఎక్కడున్నారు అని, ఇందిరాజీ గారిని. అటల్ గారు నేను సపోర్ట్ చేశాను కానీ దుర్గా గారని అనలేదు అన్నారు. ఆ విషయం న్యూస్ పేపర్లో వచ్చింది. ఆ తర్వాత ఆయన ఏం చెప్పారంటే ఇందిరాగారి విశ్వాసి తుపుల్ జాకర్ని రాశారు అని. ఆ తర్వాత ఆయన చెప్పారు నా దగ్గరకు వచ్చారు, నేనేమీ చెప్పలేదు అని. ఆయన ఆ కాలంలో ఉన్న అన్ని ప్రొసీడింగ్స్ ఆఫ్ పార్లమెంట్స్ అక్కడున్న న్యూస్ పేపర్స్లో వెతికారు. ఆ విధంగా ఏదీ దొరకలేదు. అప్పుడు అటల్జీ గారు చెప్పారు నేను సపోర్ట్ చేసిన మాట నిజమే, నేను చెప్పలేదు కానీ ఎవరికి తెలుసు దుర్గా నన్ను వెంటాడుతున్నారో ఏమిటో. మీలో ఎవరైనా ప్రశ్న అడగాలనుకుంటే అడగచ్చు, అడగండి. ఒకవేళ పాకిస్తాన్ వాళ్ళు మళ్ళీ వస్తే, ఒకవేళ తీవ్రవాదుల్ని మళ్ళీ పంపిస్తే ఇండియా ఏం చేస్తుంది? ప్రధానమంత్రి మోడీ గారు ఎంతో స్పష్టంగా చెప్పారు, మా లక్ష్యం ఏమిటంటే యాంటీ టెర్రరిజం విల్ బీ కన్సిడర్డ్ యాజ్ యాక్ట్ ఆఫ్ టెర్రరిజం. ఇప్పుడు ఆయన ఏం చేస్తారో మీరే అర్థం చేసుకోగలుగుతారు. ఎందుకంటే 3 సార్లు మనం ఒక స్టెప్ ముందుకే వెళ్ళాం. ఇప్పుడు మనం పాకిస్తాన్ ఎంత దూరం తనేం కొట్టామంటే, ఇప్పుడు మీరు ఒక విషయం ముఖ్యంగా చూడండి పాకిస్తాన్లోని పరిస్థితిని. ఇప్పుడు సింధులో ఏం జరుగుతోంది, బల్చిస్తాన్లో ఏం జరుగుతోంది, హేవల్ బఖ్తుల్కార్లో ఏం జరుగుతోంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే అది చెప్తాను. ఆర్మీ చీఫ్ చెప్పడం అలా ఉంచండి. పాకిస్తాన్ రక్షణ మంత్రి కోహ్జా రఫీ 2 రోజుల క్రితమే ప్రకటించారు, ఖైబర్ పఖ్తూన్ఖావాలో అక్కడున్నటువంటి తాలిబన్లో ఇంతవరకు ఏం చెప్తూ వచ్చారంటే ఇది ప్రాక్సీ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ అని. ఇప్పుడేమంటున్నారంటే ఇట్స్ ఏ ప్రాక్సీ ఆఫ్ ఇండియా అని. అంటే అక్కడున్న తాలిబన్స్ ఏం చెప్తున్నారంటే పాకిస్తాన్లో షరియా యాక్టివ్లోనే ఉంది, పైగా ఇది ప్యూర్ ఇస్లాం కాదు, కట్టర్ ఉండాలి, మహిళలు బయటికి వెళ్ళకూడదు, ఇలా ఎక్సెట్రా ఎక్సెట్రా ఇటువంటివి. వాళ్ళేమంటున్నారంటే వాళ్లే మాతో కలపడానికని. సో ఇట్స్ వెరీ క్లియర్. 2 నేషన్స్ థియరీ 15th ఏప్రిల్ అప్పుడు జల్వాయ్ జులాల్ ఆసిఫ్ మునీఫ్ గారు దాన్ని ఎంతో స్పష్టంగా చూపించారు. అక్కడ ఎవరు గొడవ పడుతున్నారు? ఆఫ్ఘనిస్తాన్లో, తర్వాత బల్చిస్తాన్లో ఎవరు గొడవ పడుతున్నారు? సింధులో గొడవ పడేది ముస్లిమ్స్ కదా? ఖైబర్ పఖ్తూన్ఖావాలో అక్కడ ఉన్న వాళ్ళందరూ ముస్లిమ్స్ కారా? ఫాటాలో అడ్వల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రైబల్ ఏరియా అక్కడ గొడవ పడేవాళ్ళు ముస్లిమ్స్ కారా? పీఓకేలో వాళ్ళకి వ్యతిరేకంగా జరుగుతోంది. ఇక బంగ్లాదేశ్లో అక్కడున్న వాళ్ళు ముస్లిమ్స్ కారా? సో ఇంకో విషయం తెలుసుకోండి,
ఈరోజు పాకిస్తాన్ పరిస్థితి ఏమిటంటే వీళ్లే వాళ్లతో చెప్తున్నారు, రండి కలుసుందాం, 2 నేషన్స్ సరిగ్గా లేదు, అందరు ముస్లింస్ కలిసి ఉందాం. ఇప్పుడు నాకు పాకిస్తాన్ గొంతు వింటుంటే ఎలా ఉందంటే ఎంతో బాధగా ఉంది. వాళ్ళు పాకిస్తాన్ ఆర్మీ చేతిలో ఎలా ఖైదై ఉన్నారంటే कैद में है बुलबुल सयाद मुस्कुराए रहा भी न जाए चुप रहा भी न जाए. అలాగే వాళ్ళ పబ్లిక్ బల్జిస్తాన్లోని ప్రజలు, సింధు ప్రజలు, తర్వాత అదర్ ఏరియాలో ఉన్న ప్రజలు, వాళ్ళ మనసుల్లో ఈరోజు పాకిస్తాన్ పరిస్థితి ఎలా ఉందో తెలుసా? రజత్ గారు మీకు ఒక పాత పాట గుర్తుందా? रहते थे कभी जिनके दिल में हम जान से भी प्यारों की तरह बैठे हैं उन्हीं के कूचे में पर आज गुनहगारों की तरह. కానీ భవిష్యత్తులో వాళ్ళని ఎక్కడికి తీసుకువెళ్ళబోతున్నామంటే ఆ తర్వాత వాళ్ళు ఇలాగే చెప్తారు, कि स्वरूप धरे जीने के लिए बैठे हैं हजारों जहर पिए ठोकर न लगाना हम खुद हैं गिरती हुई दीवारों की तरह. సుధాంశు గారు, మన మోడీ గారు ఏమన్నారంటే ఫ్యూచర్ గురించి ఆయన చెప్పేటప్పుడు సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు అప్పుడు మన శత్రువు తెలుస్తుంది భారత్ మాతాకి జై. 15 ఆగస్టు 2016 అనుకుంటాను, ప్రధాని బలూచిస్తాన్ విషయం గురించి మాట్లాడారు. ఆ రోజు ఇంగ్లీష్ ఛానల్లో టీవీ డిబేట్ షో చేశారు. బలూచిస్తాన్కి రిప్రజెంటేటివ్గా వాషింగ్టన్ డీసీకి చెందిన అహ్మద్ ముఫ్తీ ఖాన్ ఉన్నారు. ఇక పాకిస్తాన్ సైడ్ జనరల్ షఫ్కత్ సయిద్. మీరు ఇప్పుడు చెప్పింది అందులో చూసుకుంటే కనెక్ట్ అవుతుంది. అప్పుడు బలూజ్ నాయకుడు ఏం చెప్పారంటే, ఈ ఫుల్ ఏరియాలో there are countries which are having ethnicity and identity, like Uzbekistan is having Uzbek identity, Kazakhstan having Kazakh identity, and Afghanistan having Afghan identity, but there is a one fake country in the region which there is no identity, that is Pakistan. అప్పుడు అక్కడున్న ఆ పాకిస్తాన్ రిప్రజెంటేటివ్ ఆయన ఏమన్నారంటే, వాట్ యు ఆర్ టాకింగ్ అబౌట్, ఆర్ యు నాట్ పాకిస్తానీ? వెంటనే బలూచ్ నాయకులు ఏమన్నారంటే, ఐ యామ్ బలూచ్, ఐ యామ్ నాట్ ఏ పాకిస్తాన్. ఇప్పుడు మీరు అడగండి. ఆ తర్వాత సౌకత్ చెప్పారు. ఆయన ఏమన్నారంటే, ఇఫ్ యు ఆర్ నాట్ పాకిస్తానీ యు ఆర్ హిందుస్థానీ, వాట్ ఈస్ యువర్ ఐడెంటిటీ? ఇంకో ఇంట్రెస్టింగ్ అయిన విషయం వినండి. అహ్మద్ ముఫ్తీ ఖాన్ ఏమన్నారంటే, వీఆర్ బలూచ్, వీఆర్ నాట్ పాకిస్తానీ. మా ఐడెంటిటీ తెలుగులో చెప్తాను, ఇన్లాజ్ అమ్మకు చెందిన సంతతి. ఇప్పుడు అడగండి. ఆ తరువాత పాకిస్తాన్ వాళ్ళు చెప్తున్నారు ఆ ఇంగ్లీష్ ఛానల్లో, తెలుగులో కాదు, మర్యాద లేకుండా ఆయనతో చెప్తున్నారు, ఓయ్ ఇన్లాజ్ తల్లికి బదులు ఎందుకు భారతమాత అని చెప్పడం లేదు అని. ఇప్పుడు అడగండి. ఆ తర్వాత అహ్మద్ ముఫ్తీ ఖాన్ ఏమన్నారంటే, అవును నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, ఐఎమ్ ఏ బలూచ్, మేము పాకిస్తానీస్ కాదు, మేము ఇన్లాజ్ తల్లి యొక్క సంతతి. ముఖ్యంగా ఈ విషయం చెప్పడానికి నేను కొంచెం కూడా సిగ్గుపడ్డం లేదు. భారత మాతకు జై. ఆ తర్వాత ఆయన టెంపర్ లూజ్ చేసుకుని, నువ్వు మోదీ మనిషివి, అది ఇది అని ఏదేదో వాగారు. అందుకే మీరు భారతమాతకు జై అనగానే ఎంతో గాఢమైన అనుభూతి. నిజానికి ఈ అనుభూతి ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా? ప్రధాని కొంతకాలం క్రితం కరుణమాత ఆలయం బెకైనర్కి వెళ్ళినప్పుడు, కరుణమాత ఆలయం గురించి మీకు తెలుసు కదా, ఎంతో ఫేమస్ అయిన గుడి, ఎలుకలు అక్కడ ఎక్కువగా ఉంటాయి. ఇండియా ఎలా కలుస్తోందో చూడండి. భారతమాత అనుభూతి ఎక్కడి నుంచి వస్తోంది? మీరు కరుణమాత ఆలయానికి వెళ్లి భక్తితో తల ఉంచినప్పుడు వైష్ణవీదేవి మాతతోనూ మీ భక్తి కలుస్తుంది, పశ్చిమాన కామాఖ్యాదేవితోనూ కలుస్తుంది, మధ్యలో బిందువాష్ణితో కూడా కలుస్తుంది, అంటే తూర్పులో ముంబాదేవితో కూడా కలుస్తుంది, ఉత్తరాన కన్యాకుమారితో కూడా కలుస్తుంది. రాజ్యమంతా కూడా ఒకటైపోతుంది. అది మాత్రమే కాదు, ఢాకాతో ఢాకేశ్వరితో కూడా కలుస్తుంది. తర్వాత బలూజ్కు చెందిన ఇన్లాజ్ మాతతో కూడా కలుస్తుంది. అది ఏ ప్రాంతమైనా సరే మొత్తం భారతం అంతా కలిసిపోయి మన ముందుకు వస్తుంది. అందువల్ల భారతమాత యొక్క అర్థం ఎవరికీ తెలియకుండా ఉండదు. మన భారతం ఒక ఉత్సాహవంతమైన దేశం. దీన్ని ముక్కలు చేయడం కుదరదు, విడదీయడం కుదరదు. నాట్ ద పార్ట్ ఆఫ్ ల్యాండ్. ఆ ల్యాండ్ ఎక్కడికి వెళ్ళినా సరే అది మన కాన్షియస్లోని ఒక భాగం. తర్వాత నచ్చని వాళ్ళు ఇవన్నీ కేవలం మాటలని అంటారు. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒకటి అడుగుతాను, నన్కానాపూర్ సార్, కర్తాపూర్ సార్ ఈరోజు పాకిస్తాన్లో ఉన్నారు. బేసికలీ వాళ్ళు ఇండియా సంస్కృతిలోని భాగమా లేక పాకిస్తాన్లోని భాగమా? ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ మేజర్ ఏరియా అక్కడే ఉంది. అది వాళ్ల భాగమా లేక మన భాగమా? తర్వాత మన జాతీయ గీతంలో పంజాబ్, దేశీయ సింధు, గుజరాత్, మరాఠా, సింధు అక్కడ ఉండుండొచ్చు, కానీ అది భారతదేశంలోని ఒక భాగం. కాబట్టి వాళ్ళు ఈ భారతాన్ని, భారతమాతని ఎప్పటికీ అర్థం చేసుకోలేరు. మేమేం తెలుసుకోవాలనుకుంటున్నామంటే ఈ బలూచిస్తాన్ ఎప్పుడు విడిపోతుంది? అది సమయం వచ్చినప్పుడు అంతా జరుగుతుంది. అదే వాస్తవం. అక్కడున్న బలూచిస్తాన్ ప్రజలే చెప్తున్నారు, నేను చెప్పడం లేదు. कि सरफरोशी की तमन्ना अब हमारे दिल में है, देखना है जोर कितना बाजुए कातिल में है, और आगे वक्त आने पर बता देंगे तुझे आसमां
हम अभी से क्या बता दें जो हमारे दिल में है। అలాగే నేను ఒక టెక్నికల్ విషయం కూడా చెప్తాను. ఈరోజు ఇండియా ఈ పరిస్థితిలో ఉండడానికి మోడీయా 10 సంవత్సరాల్లో ఇండియాని ఆ స్టేజ్కి తీసుకువెళ్లడమే కారణం. మీరు ఆ పాయింట్ అర్థం చేసుకోవాలి. 10 సంవత్సరాల క్రితం డిఫెన్స్ ప్రొడక్షన్లో మనం బాగా కింద ఉన్నాం. ఈ రోజు 1,27,000 కోట్లు డిఫెన్స్ ప్రొడక్షన్ ఒక చిన్న విషయం. మన సైంటిస్టులకి, ఇంజనీర్స్కి దమ్ము లేదని చెప్పడం లేదు. ఆ సమయంలోనే మిసైల్ని రెడీ చేశాం కాంగ్రెస్ ప్రభుత్వంలో. మనం శాటిలైట్స్ కూడా రెడీ చేశాం. మీరే ఆలోచించండి, మిసైల్స్ తయారు చేసే దేశం రైఫిల్స్ తయారు చేయలేదా ఏమిటి? అలా సాధ్యం అవుతుందా? మన దగ్గర ప్రతిభ ఉంది. శాటిలైట్ని తయారు చేసే దేశం ఫైటర్ జెట్ని తయారు చేయలేదా? మోడీ గారు డిఫెన్స్ ప్రొడక్షన్ని ఏ హద్దు నుంచి ప్రారంభించారో ఒక్క మాటలో చెప్పాలంటే ఈ రోజు మనం అసాల్ట్ రైఫిల్ని కూడా తయారు చేస్తున్నాం. ఈ రోజు మనం 80% ఆఫ్ ప్రొడక్షన్లో సెల్ఫ్ రియలైజ్గా ఉన్నాం. ఈ కారణం వల్లే కదా ప్రజలు డిప్లొమసీ గురించి మాట్లాడుతున్నారు. రష్యా నుంచి మనకి ఎక్స్పో 100 కూడా వచ్చింది. ఎందుకంటే మనం క్వాడ్ మెంబర్ కావడం వల్ల. క్వాడ్ మెంబర్ కావడం వల్లే ఈ ఎక్స్పో 100 కూడా మనకి దక్కింది. అది మనకు దక్కిందని తెలిసి అమెరికా మనల్ని బెదిరించాలని చూసింది. బెదిరించిన తర్వాత వాళ్ళు శాంక్షన్ చేయలేదు. మనకి ప్రెడియేటర్ డ్రోన్ ఇవ్వడానికి కూడా సిద్ధమయ్యారు. మన కూడా బ్యాక్ట్ అయ్యారు. అది నాటో కంట్రీస్లో ఎవరి దగ్గర లేదు. ఆ తర్వాత మీరు చూసుకుంటే 2020 గల్వాన్ దగ్గర కూడా లేదు. తర్వాత రక్షణ మంత్రి ప్రొక్యూర్మెంట్ని కూడా ప్రారంభించారు. ఆ టైంలో గవర్నమెంట్ కూడా నిర్ణయించింది. ఈ రోజు ఇండియా సెల్ఫ్ రిలయన్స్గా ఉంది. అంతేకాదు వార్ జరిగేటప్పుడు ఎన్నో సెక్యూరిటీస్ అవసరమవుతాయి. ఎనర్జీ సెక్యూరిటీ, మన ఫారిన్లో మనం ఎందుకు ఎక్కువగా డిపెండ్ అయ్యాం? ఆయిల్ కోసం. ఈ రోజు చూసుకున్నామంటే 100% ఆల్మోస్ట్ ఎలక్ట్రిఫికేషన్ రైల్వేస్ అయిపోయింది. సో ఆయిల్ డిపెండెన్సీ తగ్గింది కదా. తర్వాత పెట్రోల్లో ఎథనాల్, దాన్ని మనం 20% తగ్గించాం. సో 20% డిపెండెన్సీ తగ్గింది. ఎలక్ట్రికల్ వెహికల్స్కి వచ్చాం, అక్కడ మన డిపెండెన్సీ తగ్గింది. సో మన ఆయిల్ ఇప్పుడు ఫైటర్ ప్లేన్ ఎలక్ట్రిక్తో రన్ అవ్వదు, ఆయుధాల బళ్ళు ఎలక్ట్రిక్తో రన్ అవ్వవు, కానీ కార్స్ రన్ అవుతాయి. మనది ఎంత దూరదృష్టో ఆలోచించండి. మోడీ గారు ముందే ఆలోచించి ఇవన్నీ రెడీ చేసి ఉంచలేదంటే, అలాగే దేశాలతో అనుబంధాలు పెంచుకోలేదంటే ఆ తర్వాత ఏం జరుగుండేది? వాళ్ళు మనకి S-400 ఇవ్వడానికి నిరాకరించారు. రష్యా యుక్రెయిన్ యుద్ధంలో మనం వాళ్ళకు ఓపెన్గా సపోర్ట్ చేయలేదని చెప్పారు. ఇప్పుడు చెప్పండి, మన 2/3 డిఫెన్స్ ఎక్విప్మెంట్ వాటి కనెక్షన్ రూస్తోనే. నేను ఈ విషయం ఒప్పుకుంటున్నాను, మీరు చెప్తున్నారు కాబట్టి ఒప్పుకుంటాను. మన బలం, వీరం, శక్తి, మన సైన్యం బలం కానివ్వండి, మన దగ్గర అన్నీ ఉన్నాయి. అయినా సరే కశ్మీర్లోని ఒక భాగం ఇంకా పాకిస్తాన్ వాళ్ళ దగ్గరే ఉంది. మీరు చెప్పింది ముమ్మాటికి నిజం. కాశ్మీర్లోని ఒక భాగం పాకిస్తాన్ హస్తగతంలో ఉంది. ఇక రెండవ భాగం 2 కోట్లలోనే ఉంది. ఒకవేళ 2019కి ముందే ఎందుకని అటల్జీ నోటి నుంచి ఈ మాట వచ్చిందంటే, 15 अगस्त का दिन कहता आजादी अभी अधूरी है, सपने सच होने बाकी हैं, రావి की शपथ न पूरी. రావి తీరంలో 1930లో స్వాతంత్ర పోరాటం జరిగింది. సో చూడబోతే 5th ఆగస్ట్ 1970లో జమ్మూ కాశ్మీర్ యూనియన్ టెరిటరీ అయిన తర్వాత సగం పని పూర్తయింది. ఆ తర్వాత ఉన్న రెసల్యూషన్ చూసుకున్నామంటే భవిష్యత్తులో సరైన సమయంలో జరుగుతుందనే అనుకుంటున్నారు. అక్కడ లోపలే ఈ పరిస్థితి వస్తుంది. పీఓకే ప్రజలు మన ప్రజలే అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే జమ్మూకర్ అసెంబ్లీలో నేను సీట్ రిజర్వేషన్ చేసుకుని ఉంచుకున్నాను. సో దిగులు పడకండి, భవిష్యత్తులో ఆ సమయం తానంతటదే వస్తుంది. డైరెక్ట్ యాక్షన్ ద్వారానే ఈ దేశం సృష్టించబడింది. చూస్తూ ఉండండి, డైరెక్ట్ యాక్షనే దాన్ని తీరుస్తుంది. ఇప్పుడు మనం ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత సుధాంశు గారి మీదున్న ప్రశ్నలు, ఆరోపణలు కొనసాగుతాయి. వెయిట్ చేయండి. ఆ కాశ్మీర్ వదిలేయండి. మష్రీకి పాకిస్తాన్ అంటే ఈస్ట్ పాకిస్తానీస్ని వాళ్ళు మేనేజ్ చేయలేకపోతున్నారు. ఖైబర్ పఖ్తుంఖానాని వాళ్ళు మేనేజ్ చేయలేకపోతున్నారు. బల్జిస్తాన్ని మేనేజ్ చేయలేకపోతున్నారు. సింధుని మేనేజ్ చేయలేకపోతున్నారు. వాటిని మేనేజ్ చేయండి, మిగిలిన తర్వాత మాట్లాడుకుందాం. వెల్కమ్ బ్యాక్. ఇవాళ ఆప్కి అదాలత్లో ఇవాల్టి మన గెస్ట్ భారతీయ జనతా పార్టీలో ఉన్న చాలా అనుభవం ఉన్న ఒక ఆయన సుధాంశు త్రివేది. ఆప్కి అదాలత్లో తర్వాత ఆరోపణ. ఆప్కి అదాలత్లో బీజేపీ మీదున్న ఆరోపణ, వాళ్ళ ఫారిన్ పాలసీ ఒక ఫెయిలియర్. పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ ఈ స్ట్రైక్స్ అంతా పూర్తయిన తర్వాత తాత్కాలికంగా ఆపేశారు. ప్రస్తుతానికి ఆపేశారు. ఈ విషయం తర్వాత ఆయన ఏమన్నారంటే, అమెరికాకి ధన్యవాదాలు, చైనాకి ధన్యవాదాలు, ఖతార్కి ధన్యవాదాలు, యుఏఈకి ధన్యవాదాలు. ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల గురించి చెప్పారు. ఒకళ్ళని నాన్న అన్నారు, ఇంకొకరిని సోదరుడు అన్నారు. కానీ రాహుల్ గాంధీ గారి కంప్లైంట్ ఏంటంటే, భారతదేశాన్ని సపోర్ట్ చేస్తూ ఎవరు కూడా ముందుకి రాలేదు.
ఎంతో ఇంట్రెస్టింగ్ అయిన విషయం. ఒకవేళ ఆయన ఇంతమందిని, ఒకరిని సహోదరుడిగా, ఒకరిని తండ్రిగా, ఒకరిని బాబాయిగా, ఇంకొకరిని పెద్దనాన్నం చేస్తే మీరు అర్థం చేసుకుంటారు పాకిస్తాన్ ఎక్కడెక్కడికి వెళ్లి కాళ్లబేరానికి వచ్చుంటుందో. ఈ మాటని పాకిస్తాన్ ప్రధానే చెప్పారు. మేము ఎవరితోనూ మాట్లాడవలసిన అవసరమే రాలేదు. జయశంకర్ గారు ఎంతో స్పష్టంగా చెప్పారు, ఆయన విషయం బయలేటరల్ అవుతుంది, ఏం జరిగినా పాకిస్తాన్తో మాట్లాడదామని. మేము ఆ విషయం స్పష్టంగా చెప్పేశాం. తర్వాత ఫారిన్ పాలసీ ఏమందంటే, నేను మీకు చెప్పదలుచుకున్నాను. మోడీ గారు ఏమన్నారంటే, భారతం యొక్క ఫారిన్ పాలసీ ఏ ప్లేస్కి వెళ్లి చేరిందంటే, నేనిప్పుడే చెప్పాను, మళ్లీ రిపీట్ చేస్తున్నాను, డిఫెన్స్ కాంటాక్ట్స్లో మనకు రష్యా నుంచి S-400 వచ్చింది మనం క్వాడ్ మెంబర్గా ఉన్నప్పుడు. S-400 ఇచ్చిన తర్వాత కూడా అమెరికా మనకి ప్రెడియేటెడ్ డ్రోన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఇంతకీ మనం నాటోలో మెంబర్ కాదు. ఆ తర్వాత కూడా మనం రఫేల్ని కొన్నాం, కానీ మనం అమెరికా నుంచి ఫైటర్ని కొనలేదు. ఆ తర్వాత మనకి ఫ్రాన్స్ కూడా సపోర్ట్ చేసింది. మనం ఇస్రాయెల్ దగ్గర నుంచి కూడా సిస్టమ్ని కొన్నాం. ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలతోనూ మంచి కొలాబరేషన్లో ఉన్నాం. తర్వాత ఇంకొక విషయం అర్థం చేసుకోవాలి. నాకు తెలిసి దాదాపుగా 21 దేశాలు మోడీ గారికి, ఆయనకి హైయెస్ట్ సివిలియన్ అవార్డు ఇచ్చారు. ఈ కాన్ఫ్లిక్ట్లో ఇంతకంటే గొప్పగా ఇంకేముంటుంది? ముస్లిం దేశంలో 2 పెద్ద పెద్ద పోల్స్ ఉన్నాయి. సౌదీ అరబ్, అదేమిటంటే సున్నీ ముస్లిం పోల్. ఇరాన్ ఏమిటంటే షియా ముస్లిం పోల్. 2 టెర్రరిజాన్ని కండెమ్ చేశాయి. తర్వాత పాకిస్తాన్ ఫేవర్గా ఎవరూ వెళ్లలేదు. ఈ తర్వాత కూడా ఇంకెవరికీ అర్థం కాలేదు అంటే, విత్ డ్యూ రెస్పెక్ట్ ఎవ్రీబడి, మీకు తెలుసు కదా, 1971 యుద్ధంలో 6 డజన్లకు పైగా ఇండియాకు వ్యతిరేకమైన తీర్మానాలు సెక్యూరిటీ కౌన్సిల్కి వచ్చారు. మాట్లాడిన తర్వాత సోవియట్ రూల్స్ని విత్డ్రాయల్ చేసుకోవాల్సి వచ్చింది. 1971 7th డిసెంబర్ రోజున 100కు పైగా దేశాలు ఇండియాకు వ్యతిరేకంగా ఉన్నాయి. ఇండియా యుఎన్లో ఏమైనా తీర్మానాలు వచ్చాయా? అంటే ఒక్క మాటైనా మాట్లాడారా? ఒక్క విషయం నాకు తెలిసింది, పాకిస్తాన్ వాళ్ళకి IMF లోన్ దక్కింది. అది దొరికింది. పెహల్గాంలో జరిగిన సంఘటన తర్వాత కూడా, పెహల్గాంలో వాళ్ళు చేసిన ఈ తీవ్రవాద దాడి తర్వాత కూడా పాకిస్తాన్ వాళ్ళకి IMF లోన్ దక్కింది. మీరు చెప్పింది కూడా అర్థం చేసుకోవలసిన విషయమే. IMF లోన్ ఈసారే పాకిస్తాన్కి అందింది. అందులో 11 అడిషనల్ కండిషన్స్ పెట్టారు. తర్వాత ఆ కండిషన్ అది గాలిని ఆపేస్తాం, ఊపిరిని ఆపేస్తాం, అది దాదాపు ఊపిరిని ఆపినట్టే. ఆ కండిషన్లో ఇది ఉంది, వాళ్ళు ఈ లాస్ అన్నీ పాస్ చేసుకుని వాళ్ళు పార్లమెంట్లో కూడా వీటిని పాస్ అవ్వాలి. ఇప్పుడు పాకిస్తాన్ సమస్య ఏమిటంటే, దాదాపు ఒక వారం రోజులకు వారికి ఫారెన్ ఎక్స్చేంజ్ ఉంది. IMF నుంచి లోన్ తీసుకుంటున్నారు. ఇప్పుడు యుద్ధం వల్ల ఎంత నష్టం ఏర్పడింది. ఇప్పుడు వాళ్ళు ఆయుధాలు కొనుక్కుంటారా లేక ఆహారం కొనుక్కుంటారా? ఒకవేళ వాళ్ళు ఆయుధాలు కొనుక్కుంటే ప్రజలు ఖచ్చితంగా వాళ్ళని వ్యతిరేకిస్తారు. ఆహారం కొన్నారంటే అద్దుకు అటువైపు నుంచి మోడీ కనిపిస్తారు. ఇప్పుడు వాళ్ళు ఇలాంటి క్లిష్ట పరిస్థితిలోనే ఉన్నారు. ఆ తర్వాత ఎవరు IMF గురించి మాట్లాడాలనుకుంటున్నారో వాళ్ళు పూర్తిగా మాట్లాడండి. IMF చీఫ్ క్రిస్టలినా జార్జిలినా ఏమన్నారంటే, ఈ సంవత్సరం ఇండియా 15% గ్రోత్ రేట్తో వరల్డ్స్ గ్రోత్ ఇంజిన్గా ఎదుగుతుంది. ఆ తర్వాతి ప్రపంచంలోని ఉన్నత దేశాల జాబితాలోకి ఇండియా కూడా చేరుతుంది. కొన్నేళ్ల క్రితం ఒక పాత సినిమా ఉంది కదా, ఇండియాకి 0 ఇచ్చారు. అంతకుముందు ప్రాణొచ్చి మనోజ్ కుమార్తో ఏం చెప్తారంటే, ఇండియాస్ కాంట్రిబ్యూషన్ ఇస్ వరల్డ్ టు 0. IMF చీఫే చెప్తున్నారు ఇండియాస్ గ్రోత్ 15% ప్రైస్ అవుతుంది అని. ఒకవైపు వాళ్ళు పళ్లెంతో నుంచున్నారు, అయినా కూడా ఇది ప్రజలు సరిసమానమైన విషయమనే భావిస్తున్నారు. అంటే ఒకవైపు నుంచి బ్రహ్మగారికి అది ఈక్వల్ గా కాదు, అలా అనిపించడం లేదు. నేను ప్రజలకు చెప్తున్నాను, చూడండి, వాళ్ళకి తెలుసు, మీకు తెలుసు, అక్కడేమైనా ట్రేడ్ చేయగలమా? అమెరికాకి పాకిస్తాన్తో ఎంతో సింపుల్. మనకి 131 బిలియన్. చూడండి, నేను చెప్తాను, అపోజిషన్ పార్టీ వాళ్ళు, ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమన్నారో చెప్తాను. వాళ్ళు ఏమన్నారంటే, ఈ ఫారిన్ పాలసీ అనేది అసలు వర్కౌట్ కాదు, అందుకే ఇప్పుడు ఆల్ పార్టీ డెలిగేషన్ ని పంపించాల్సిన అవసరం వచ్చింది. మన దేశం గురించి విదేశాల వాళ్ళకి చెప్పడానికి అపోజిషన్ పార్టీ అవసరం. చూడండి, మనకి ఈ పరిస్థితి ఎప్పుడూ ఉంది. నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అటల్జీ ఏం చేశారో చెప్తాను. నేను అధికార పక్షంలో ఉన్నప్పుడు చూడండి, నేను ఫారిన్ పాలసీ గురించి ఏం చెప్పాను. 26 దాడి తర్వాత 16th జూలై 2009లో ఒక న్యూట్రల్ డెస్టినేషన్ ఈజిప్ట్కి చెందిన షర్మల్ షేక్ వరకు వెళ్లి మన్మోహన్ గవర్నమెంట్ ఇండియా పాకిస్తాన్తో కలిసి జాయింట్ డిక్లరేషన్ సైన్ చేశారు. ఎవరైనా వెళ్లి చూడొచ్చు. ప్రెస్ రిలీజ్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. వాళ్ళేం చెప్తున్నారంటే, మీ శాంతి చర్చలో తీవ్రవాదం ముందు పనిచెయ్యవు. టెర్రరిస్ట్ యాక్టివిటీస్ విల్ నాట్ బి ఎఫెక్టెడ్ బై ద కాంపోజిట్ డైలాగ్. దే షుడ్ నాట్ బి బ్రాకెటెడ్. అంటే వాళ్ళు శాంతి చర్చలు జరిపినా కూడా తీవ్రవాదం జరుగుతూనే ఉంటుందని. ఇప్పుడు మోడీ గారు చెప్పారు, టెర్రర్ అండ్ టాక్ కలిసి జరగడం అనేది అసాధ్యం. ఆయన ఏం చెప్పారంటే, రక్తము పారుతుంది, నీళ్లు ప్రవహిస్తాయి. మోడీ గారు చెప్పారా, రక్తము నీరు ప్రవహిస్తుందని. ఈ డైలాగ్లో
ఆ టైంలో ప్రధాని గిలానీ బలూచిస్తాన్ పేరే చెప్పారు. ఇండియాకి చెందిన ప్రెస్ పీస్లో ఏం రాసుందంటే ప్రైమ్ మినిస్టర్ గిలానీ కూడా ఇలా చెప్పారు, ఈస్ హ్యావింగ్ సమ్ ఇన్పుట్స్ ఆన్ బలూచిస్తాన్. అంటే ఇండియా ప్రభుత్వం అంగీకరించింది. వాళ్ళు కాశ్మీర్తో ఇన్వాల్వ్ అయ్యున్నారంటే వాళ్ళు బలూచిస్తాన్తో ఇన్వాల్వ్డ్. ఇది అద్భుతమైన ఫారిన్ డిప్లొమసీ. ఇటువంటి దానిని ఎవరూ చూసి ఉండరు. ఇక చివరగా వీళ్ల డిప్లొమసీ ఫారిన్లో ఏమిటో చెప్తాను. అంటే మన ఆర్మీ గెలిచింది, వీళ్లంతా ఓడిపోయి వెళ్ళిపోతారు. ఫారిన్ పాలసీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు సగం కాశ్మీర్ పోయింది, సగం పంజాబ్ పోయింది పాకిస్తాన్లోకి, సగం బెంగాల్ బంగ్లాదేశ్లోకి వెళ్ళిపోయింది. ఒక్క లైన్లో చెప్తాను, వీళ్ల ఫారిన్ పాలసీ ఇదే. कि पंजाब गया, कश्मीर गया और चला बंगाल गया और चीन के हाथों मानसरोवर का ऊंचा भाल गया. ఒక్క లైన్లో అర్థం చేసుకోండి. అన్ని మిషన్స్ ఇవే అయితే ఎందుకో కారణం తెలుసా? నేను ఒక మాటలో చెప్తాను. हो चुकी यहाँ पर गूंज बहुत अब शांति शांति के नारों की, तो आवश्यकता है आन पड़ी तलवारों की झनकारों की. చూడండి, ఇందులో 2 విషయాలున్నాయి. ఒకటి, రాహుల్ లాంటి నాయకులు ఏమంటున్నారంటే ఏ డెలిగేషన్ అయితే వెళ్ళిందో దాన్ని బట్టి మోడీ గారు టూరిజం డిపార్ట్మెంట్ ని తెరిచేశారు. ఇప్పుడు టెర్రర్ పేరుతో టూర్ అండ్ ట్రావెల్ కంపెనీ ఓపెన్ అయింది. సంజయ్ రాహుల్జీ పార్టీ పార్లమెంటుకు వెళ్ళింది. రాజ్యసభ మెంబర్ ఆ పార్టీకి చెందిన వేరే ప్రియాంక చతుర్వేది. మీరెందుకు అడ్డుకోలేదు? మీ మనుషుల్ని కూడా పంపించారు, ఇక్కడి నుంచి మాట్లాడుతుంటారు. తర్వాత కాంగ్రెస్కు చెందిన ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఉంది. వాళ్ళేం చెప్తున్నారంటే దీనివల్ల మాకు ప్రమాదం ఉంది అని. ఫారిన్ అఫైర్స్ కమిటీకి చైర్మన్, ఆయన డిప్లొమేట్గా ఉన్నారు. ఆయన ఎందుకు వెళ్ళకూడదు? పొలిటికల్ కుర్చీ. ఫారిన్ మినిస్టర్స్ ఉన్నారు. మనీష్ తివారీ ఎన్ని ఆర్టికల్స్ రాస్తారు వాటి గురించి? కాంగ్రెస్లో ఏం జరుగుతుందో తెలుసా? నమ్మకం లేని కాలం ఇది. వాళ్లకు ప్రభుత్వం మీద నమ్మకం లేదు, ఆర్మీ మీద నమ్మకం లేదు. సరే, కానీ ఇప్పుడు వాళ్ళకి పార్టీ మెంబర్స్ మీదే నమ్మకం లేదు. వాళ్ళకి ఏమనిపిస్తోందంటే ఇప్పుడు బయటికి వెళ్తే ఏం జరుగుతుందో తెలీదు. కాంగ్రెస్కి ఇలా అనిపించుండొచ్చు, వీళ్ళకి బయట లింక్ పెరుగుతోందే, ఏవేవో న్యూస్లు వస్తున్నాయి అని. సో వీళ్ళకేమనిపిస్తోందంటే మా పార్టీలో ఉన్న సరైన లింక్ దొరికిన వాళ్ళు వెళ్ళిపోకూడదు అని. ఎందుకంటే వాళ్ళు ఏదో ఒక రోజు మనకు శత్రువులుగా మారొచ్చు. అందుకే కాబోలు వాళ్ళకి మనసులో ఆ భయం ఉంది. సో నాకేమనిపిస్తోందంటే కాంగ్రెస్ ఈ భ్రమలోంచి బయటికి రావాలి, నిజాయితీగా కలిసి నిలబడాలి. అందుకే చెప్తారుగా, భ్రమకి వైద్యం ఎవరూ చెయ్యలేరు అని. ఆ స్థానంలో డబ్బున్న వాళ్లే వైద్యులు. ముస్లిం వంశంలో హకీంనే నమ్ముతారు. సో నేను కాంగ్రెస్తో భ్రమని వదిలేయండని చెప్తాను. ఒక సింహం कि इसमें क्या रखा है देखे है जो तू आन के पास, बदगुमा वहम की दारू नहीं लुकमान के पास. ఇప్పుడు పాకిస్తాన్ కూడా నిర్ణయించుకుంది వాళ్ళ డెలిగేషన్స్ ని ప్రపంచం వైపు పంపుతారు అని. అంటే టెర్రరిజంకి మాకు సంబంధం లేదు, మేము వాళ్ల వల్ల బాధింపబడ్డ వాళ్ళం అంటున్నారు. నేను మీకు మొదట్లోనే చెప్పాను వాళ్ళు కాపీ చేస్తున్నారని. ఇందులో ఏమీ లేదు. నుండి నేను ఇంకో విషయం చెప్తాను. వాళ్ళు ఒక పాత పాటని కాపీ చేశారు. सदियों के बाद फिर उड़े बादल गुलाल के, हम लाए हैं तूफान से कश्ती निकाल के इस देश को रख. ఇందులో కూడా వాళ్ళు కాపీయే చేశారు, కానీ ఇందులో ఒక చిన్న తేడా మాత్రం हम ఉంచారు. लाए हैं तूफान से कश्ती निकाल के इस मुल्क को रखना मेरे बच्चों संभाल के. ఇప్పుడు వినండి ఆ పాటలోని చివరి లైన్. बरसों के बाद फिर उड़े बादल गुलाल के, వాళ్ళేం చెప్తున్నారంటే ఎన్నో बरसों के बाद फिर उड़े परचम हिलाल के, తర్వాత చివరగా कश्मीर में फहराना है झंडा उछाल के. నేను మీకు ఒకటే చెప్తున్నాను, ఈ కాశ్మీర్ని వదిలేయండి. పాకిస్తాన్, ఈస్ట్ పాకిస్తాన్నే మీరు మేనేజ్ చేయలేకపోతున్నారు. అలాగే కేవర్ బక్తుల్లాని మేనేజ్ చేయలేకపోతున్నారు, బలూచిస్తాన్ని మేనేజ్ చేయలేకపోతున్నారు. మీరు ముందు ఉన్న వాటిని మేనేజ్ చేయండి, మిగిలిన విషయాలు తర్వాత చూసుకోవచ్చు. మీరు ఒక ప్రశ్న అడగచ్చు. పాకిస్తాన్లో ఒక సైన్య నాయకుడున్నాడు, అతని పేరు మునీర్. ఇంత చీప్గా దెబ్బలు తిన్నా కూడా వాళ్ళందరూ అక్కడ సెలబ్రేట్ చేసుకొని పండగ చేసుకుంటున్నారు. సార్, మీరు మంచి మంచి కవితలు చెప్పారు. ఒక కవితని నేను కూడా చెప్పాలనుకుంటున్నాను. दूध फटने से जो बनता है उसे पनीर कहते हैं, और हारने के बाद जो जश्न मनाए उसे मुनीर कहते हैं. तो సో సాడ్. దీని గురించి మీరేమనుకుంటున్నారు సార్? ఆవిడ చాలా మంచి విషయం చెప్పారు. యుద్ధంలో ఓడిపోయిన తర్వాత వాళ్ళు ఫీల్డ్ మార్షల్ అవుతారు. పాకిస్తాన్ ఆర్మీ యుద్ధంలో గెలవలేదు, ఎన్నికల్లో ఓడిపోలేదు. కానీ ఇక్కడ ఉన్న ప్రజలు మునీర్ మాటలు నమ్ముతున్నారు. ఎందుకో తెలుసా? ఎవరు 99ని పొందడానికి 240ని ఓటమిగా భావిస్తున్నారు. థర్డ్ అటెంప్ట్లో థర్డ్ డిజిట్ని టచ్ చేయలేకుండా ఉన్నారు. తర్వాత మూడోసారి ప్రభుత్వం ఓటమిని అంగీకరించింది. సో నాకేమనిపిస్తోందంటే అక్కడ కూడా
అక్కడున్న ఆర్మీ ఓడిపోతే ఫీల్డ్ మార్షల్ గా ప్రమోషన్ వస్తుంది. ఇక్కడ ఎన్నికల్లో ఓడిపోతే ప్రమోషన్ వస్తుంది. 2014లో ఓడిపోయిన వారు నాయకులు అయిపోయారు. 2019లో ఓడిపోయి ప్రతిపక్ష నాయకులు అయ్యారు. సో అక్కడ ఓడిపోతే ఫీల్డ్ మార్షల్ అవుతారు, ఇక్కడ ఓడిపోతే ఫీల్డ్ మార్షల్ అవుతారు. ఇప్పుడు మనం ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ప్రశ్నలు ఆరోపణలు కొనసాగుతూ ఉంటాయి. అప్పటి వరకు వేచి ఉండండి. మేం చెప్పాం జీరో టాలరెన్స్ ఆన్ టెర్రర్. వీళ్ల ద్వారా నాకొక మంచి ప్రభుత్వం, తర్వాత చేతులు కట్టుకున్న ఆర్మీ ఉండేది, తర్వాత ధైర్యవంతమైన ప్రభుత్వం, చేతులు తెంచుకున్న ఆర్మీ. వెల్కమ్ బ్యాక్. ఆప్కి అదాలత్లో ఇవాల్టి మన అతిథి ఎవరంటే భారతీయ జనతా పార్టీలో ఎంతో అనుభవం ఉన్న ఒక వ్యక్తి సుధాంశు త్రివేది. ఆప్కి అదాలత్లో తర్వాత ఆరోపణ. ఆప్కి అదాలత్లో బీజేపీ మీదున్న ఆరోపణ. బీజేపీ నాయకులు భారత సైన్యాన్ని అవమానించారు. సుధాంశు గారు భారతీయ జనతా పార్టీ మెంబర్, మధ్యప్రదేశ్ కేబినెట్ లో మినిస్టర్ గా ఉంటున్నారు. విదేశా గారు ఆయన కర్నల్ ఖురేషీ గారు గురించి ఏమన్నారంటే అది న్యాయమైన ఆరోపణ, సిగ్గు చెందాల్సిన విషయం. ఆయన ఏమన్నారంటే ఎవరైతే మనింటి ఆడపడుచు కుంకాన్ని తీసేశారో మేము వాళ్ళ చెల్లెల్ని పంపి వాళ్ళ మీద పగ తీర్చుకున్నాం. ఇది ఖండించవలసిన నివేదికే. ఆ తరువాత దీనికోసం ఆయన క్షమాపణ కూడా అడిగారు, బాధపడ్డారు. అయినా కూడా న్యాయస్థానం తీసుకునే యాక్షన్ ఖచ్చితంగా ఉంటుంది. ఏం జరిగినా అది చట్టరీత్యా ఏ విధంగా ఉండాలో ఆ విధంగానే ఉంటుంది. కానీ మీకు అనిపించలేదా బీజేపీ ఖచ్చితంగా ఆయన తీసేయాలి, ఎందుకంటే ఇంత జరిగింది? చూడండి, ఎంతో స్పష్టమైన విషయం. ఆయన క్షమాపణ అడిగారు, బాధపడ్డారు కూడా. కానీ ప్రశ్నలు వేసేది ఎవరంటే ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్స్ని హత్య చేసిన యాసిన్ మలిక్ని ఆహ్వానించి ప్రధానమంత్రి ఆఫీస్లో వాళ్లు అతనికి సన్మానం చేశారు. ఎవరైతే భారత నాయకుడిని స్ట్రీట్ రౌడీ అని అన్నారో వాళ్ల నాయకుడు సిద్ధు వెళ్లి బీజేపీని కౌగిలించుకుని క్షమాపణ కూడా అడగలేదు. ఆయన నివేదికని విత్డ్రా కూడా చేసుకోలేదు. విత్డ్రా చేసుకున్నారా? లేదు. ఎవరు హాఫీజ్ని సార్ అని అన్నారో, ఎవరు ఒసామాని జీ అని అన్నారో, అంతేకాదు ఇండియా పార్లమెంటు మీద జరిగిన దాడిలో ఎవరైతే వీర మరణాన్ని పొందారో వారి కుటుంబం మెడల్ని తిరిగిచ్చేసింది. ఎందుకంటే సుప్రీంకోర్టులో శిక్ష పడిన తర్వాత అఫ్సల్ గ్రూప్కి 7 సంవత్సరాల వరకు ఉరిశిక్ష వెయ్యలేదు. వాళ్ల కళ్లలో కన్నీరు రాలేదు. కానీ ఎన్కౌంటర్ చేసిన నేరస్తుల కోసం కన్నీరు కార్చారు. ఆర్మీ యొక్క వీరత్వం గురించి, ఆర్మీ యొక్క మర్యాద గురించి ఎటువంటి దృఢత్వం భారతీయ జనతా పార్టీకి అలాగే మోడీ గారికి ఉందో ఆ విషయంలో ఎవరూ ప్రశ్నించడం మంచిది కాదు. చూడండి, ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారంటే, చూడండి మీరు చెప్పేదంతా మేము ఒప్పుకుంటున్నాము, కానీ విదేశీ విషయంలో మీరేమంటున్నారంటే 2 wrongs make a right. కాంగ్రెస్ ఎన్ని తప్పులనే చేసినచ్చు, కానీ బీజేపీ ఎలా తప్పు చేయొచ్చు? చూడండి, ఈ ఖండించిన నివేదిక మీద పార్టీ ఆ విషయాన్ని ఎంతో తీవ్రంగా తీసుకుంది. ఒకవేళ క్షమాపణ అడిగినా న్యాయస్థానం తీసుకునే చర్యలు ఉంటాయి, అవి అంగీకరించే విధంగా ఉంటాయి. కానీ ప్రశ్నలు అడిగే వాళ్ళని నేను ఒక విషయం అడుగుతున్నాను, ఎందుకని ఓపెన్గా తీవ్రవాదిని బిడ్డ అని ఎందుకు చెప్పారు? ఇస్రత్ జగాని ఎందుకు ఓపెన్గా కూతురు అని చెప్పారు? తర్వాత ఇది మీ ప్రభుత్వం ఉన్న టైంలో అంతకంటే గొప్ప తమాషా ఇంకేముంటుంది చెప్పండి. కాంగ్రెస్ ప్రభుత్వం టైంలో ఐబీ ఇస్రత్ జగాని తీవ్రవాది అని అన్నారు, సిబిఐ కూడా తీవ్రవాదనే అంది. తర్వాత సిబిఐ వాళ్ళ స్టాండర్డ్ని చేంజ్ చేసింది, తర్వాత ఐబీ స్టాండర్డ్ని చేంజ్ చేయలేదు. కాంగ్రెస్ బ్యూరోకి చెందిన ఇంటెలిజెన్స్ బ్యూరో ఏం చెప్తోందంటే ఇస్రత్ జగా ఒక తీవ్రవాది, ఇస్రత్ జగా ఒక కూతురట. నాకేమనిపిస్తోందంటే ఇటువంటి ఉద్వేగభరితమైన విషయాలను ఈ విధంగా దాచిపెడుతున్నందుకు ఖచ్చితంగా సిగ్గుపడి తీరవలసిందే అని. ఆర్మీ వీరులు, తర్వాత కర్నల్ ఖురేషీ, తర్వాత వాళ్ళ మొత్తం కుటుంబాన్ని, భారత ఆర్మీ యొక్క సాంప్రదాయాన్ని, భారతీయ జనతా పార్టీ తర్వాత అందరూ భారతీయులు మనస్ఫూర్తిగా గౌరవిస్తున్నారు. నాకేమనిపిస్తుంటే బీజేపీ విదేశాకి వ్యతిరేకంగా వెంటనే యాక్షన్ తీసుకుని ఉండాలి. మీకు ప్రెషర్ ఉండొచ్చు, కానీ నాకైతే లేదు. నేనైతే ఖచ్చితంగా ఈ విషయంలో మీకు ఓటేను. కాదు, అది మీ అభిప్రాయం. కానీ నేనేమనుకుంటున్నానంటే మీరు 2 నేరారోపణల గురించి మాట్లాడండి, నేను వాటికి సమాధానం ఇస్తాను. చూడండి, ఇంకొక నాయకుడు కూడా ఉన్నారు, ఆయన కూడా మధ్యప్రదేశ్కి చెందినవారు. ఆయన ఏమన్నారంటే మన భారత సైన్యం మోడీ గారికి తల వంచాలి అన్నారు. లేదు 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 లేదు, వాళ్ళు అలా చెప్పలేదు. అలాగే ఇది ఎప్పటికీ జరగదు కూడా. ఆయన ఏం చెప్పారంటే ఆయన ఆర్మీ గురించి చెప్పారు, నేను మోడీజీకి తల ఉంచుతాను, ఆర్మీకి తల ఉంచుతాను అని. అందుకే ఇప్పుడు కాంగ్రెస్ ఏమంటుందంటే జెండా యాత్రని ఇప్పుడు బీజేపీ నడిపిస్తోంది. సైన్యానికి రావాల్సిన విజేత, అంటే సైన్యానికి రావాల్సిన విజేత మొత్తం వీళ్ళు తీసుకుంటున్నారు. ఇది అదే కాంగ్రెస్. హమాస్కి మద్దతు పలికే అవే ఊరేగింపులు. వాక్ స్వాతంత్రం సానుభూతికి చిహ్నంగా సూచించబడింది. హిజ్బుల్లాకి ఆదరణగా శ్రీనగర్ నుండి లక్నో ద్వారా హైదరాబాద్కి వెళ్లడానికి ఊరేగింపుని ఏమన్నారంటే ఇది
అనుభూతికి చిహ్నం అని అన్నారు. ఆ తర్వాత ఇండియన్ ఆర్మీ యొక్క ఎనలేని ధైర్యానికి అప్పుడు జరిగిన ఊరేగింపుని ఒక రాజకీయ ఊరేగింపుగా పరిగణించారు. మీరే వినండి, గాజా గురించి వాళ్ళ ట్వీట్ని చూడండి ఏ విధంగా రాశారో. ఆ తర్వాత గాజాలో క్రైమ్ అగెయిన్స్ట్ హ్యుమానిటీ, తర్వాత బ్లాస్టింగ్ గురించి ఏవేవో రాశారు. తర్వాత ఆర్మీ వీరత్వం గురించి చెప్పాలంటే నేను దీని గురించి తప్పకుండా చెప్పాలి. ఒకటి కాదు, ఎన్నో డిబేట్స్ ఉన్నాయి. మీరు వెళ్ళి అడిగి చూడండి. ఆర్మీ వీరత్వం అనే విషయం వస్తే మీరు వెళ్ళి వాటి గురించి అడిగి చూడండి. 71 వార్లో జడ్జి గారు ఉన్నారు, ఆయనకంటే నాకు బాగా ఏమీ తెలీదు. పారాట్రూపర్స్ని ఎవరు లీడ్ చేశారు? ఢాకా. అది ఎంత పెద్ద ఆపరేషన్. డైరెక్ట్గా ఢాకాలోకి పారాట్రూపర్స్ని పంపించారు. జనరల్ జాకబ్ ఎవరూ పేరు చెప్పలేకపోతున్నారు. ఈస్ట్ ఆఫ్ ది ఈస్టర్న్ మనకు చెందిన ఈస్టర్న్ కమాండర్ ఈస్టర్న్ జనరల్ జగదీష్ అరోరా, ఆయన సైన్ చేశారు. ఆయనకు విలువ లేదు. జనరల్ జాకబ్కి విలువ లేదు. షై మనీక్షాకి విలువ లేదు. అన్నిటికీ ఒకే పేరు గుర్తుకొస్తుంది, ఇందిరాగాంధీ. అంటే అప్పట్లో అన్ని ఇందిరాగాంధీయే చేశారు. ఇప్పుడు ఆర్మీ. మేం దేన్ని గొప్పగా తీసుకోవడం లేదు. ఇంకొక విషయం, 2016లో ప్రెస్ కాన్ఫరెన్స్ ఎవరిచ్చారు? డైరెక్టర్ జనరల్ మిలిటరీ ఆపరేషన్స్. 2019లో ఎవరిచ్చారు? ఎయిర్ ఫోర్స్. 2025లో ఎవరిచ్చారు? ఆర్మీకి చెందిన 2 మహిళలు, 2 ఆఫీసర్లు. సో మేం రాజకీయం చేయడం లేదు. ఆర్మీ చేసింది, మేం దాన్ని సపోర్ట్ చేశాం. ఆర్మీ చెప్పిన వెంటనే మేం చాలా మంచిదే అని చెప్పాం. రాజకీయం చేసేది వాళ్లే. ఎప్పుడూ వాళ్లే గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే ఆపరేషన్ సింధూర్కి మోడీ గారు ఘనత మొత్తం ఆయనకే దక్కాలంటున్నారు. చూడండి, మోడీ గారి పరిపాలనలో ఆర్మీ ధైర్య సాహసాలు పెరిగాయి, ఆత్మవిశ్వాసం పెరిగింది. తర్వాత ఆర్మీ బలం అది కూడా పెరిగింది. మేం దేనికోసం గొప్పలకు పోవాలని చూడం. కారణం ఏమిటంటే ఆర్మీ తరఫున ఈ విధంగా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను ఒక చిన్న ఉదాహరణ చెప్పాలనుకుంటున్నాను. అటామిక్ ఎక్స్ప్లోషన్ అటల్జీ గారి ఆధ్వర్యంలో జరిగింది 98లో. 74లో కూడా జరిగింది. 74లో ఇండియా చెప్పడానికి ముందే రూల్స్ అమెరికా రెండు వైపులా చెప్పేసింది. 98లో ఇండియా అనౌన్స్ చేయడానికంటే ముందు అమెరికాకి తెలీదు. 74లో కాదు మేం పీస్ కోసమే చేశామని చెప్పారు. 98లో ఏం చెప్పారంటే కాదు, వీఆర్ న్యూక్లియర్ స్టేట్. మనం మనది న్యూక్లియర్ స్టేట్గా డిక్లేర్ చేశాం. ఆర్మీ దృఢత్వాన్ని పెంచాం. మోడీ వచ్చారు, న్యూక్లియర్ సబ్మెరైన్, న్యూక్లియర్ మిసైల్, ఆ తర్వాత నీరు, భూమి, ఆకాశం మూడింటినీ ఒకటిగా కలిపి న్యూక్లియర్తో ఎంపవర్డ్ చేశాం. ఇప్పుడు ఆ తర్వాత చూసుకోండి, ఆర్మీ గౌరవానికి ఒకే ఒక విషయం నేను మళ్లీ చెప్తున్నాను. వాళ్ళు యాసిన్ మాలిక్ని ఆహ్వానించి ప్రభుత్వ ఆఫీసులో గౌరవించారు. అతని మీద ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ని చంపిన నేరారోపణ ఉంది. మోడీ గారు ఎవరిని పిలిచారు? 2015లో వీర్ అబ్దుల్ హమీద్ త్యాగమూర్తుల 50వ వార్షికోత్సవం జరిగింది. అప్పుడు ఆయన మొత్తం కుటుంబాన్ని, ఆయన భార్యని ఆహ్వానించి మోడీ గారు గౌరవించారు. ఆర్మీ గౌరవం అంటే ఇదే. అది కాదు, వీళ్ళేమంటారు? జీరో టాలరెన్స్ ఆన్ హ్యూమన్ రైట్స్. అంటే ఆర్మీ మీద యాక్షన్ తీసుకుంటూ ఉంటారు. మేం చెప్పేది జీరో టాలరెన్స్ ఆన్ టెర్రర్. వాళ్ల పీరియడ్లో ధైర్యం లేని ప్రభుత్వం, చేతులు కట్టిపడేసిన ఆర్మీ ఉండేది. ఈరోజు ప్రాణంతో ఉన్న ప్రభుత్వం, చేతులు విడదీసుకున్న ఆర్మీ ఉంది. ఇప్పుడు పాకిస్తాన్ ప్రజలందరూ దీన్ని జిహాద్ అని అనుకుంటున్నారు. వాళ్ళు ఓడిపోయిన తర్వాత వాళ్ళ చీఫ్ ఆర్ మునీర్ ఏమన్నారంటే ఇదంతా అల్లా యొక్క దయ అని చెప్పారు. ఇందులోకి ఇస్లాం ఎక్కడి నుంచి వచ్చింది? ఇదే తమాషా విషయం అంటే, సహోదర భావం. కానీ 20 సంవత్సరాలు కలిసి ఉండలేకపోయాం. బంగ్లాదేశ్కి వెళ్ళి కొట్టింది ఎవరు? ఆ టైంలో పాకిస్తాన్లో జనరల్ టిక్కా ఉన్నారు. ఆయన ముస్లిం కదా. అట్ ద సేమ్ ఇట్ వాస్ హూ వాస్ నేమ్డ్ యాజ్ బుచర్ ఆఫ్ బంగ్లాదేశ్. 73లో ఆయన బలూచిస్తాన్కి వెళ్ళి ఇదే చేశారు. హీ వాస్ కాల్డ్ బుచర్ ఆఫ్ బలూచిస్తాన్. ఈరోజు హేబర్ బక్తున్వాలో తాలిబన్స్ ఎవరికి వ్యతిరేకంగా పోరాడుతున్నారు. సరే వదిలేయండి, ఒకవేళ ఇది ఇస్లాంకు సంబంధించిన విషయం అయితే పెషావర్ మస్జిద్లో బాంబ్ బ్లాస్ట్ ఎందుకు జరిగింది? రావుల్పిండిలో బ్లాస్ట్ ఎందుకు జరిగింది? అక్కడ 100% ముస్లింసే. అందువల్ల ఇది ఒక రెకెడ్. మనం దీన్ని ఇస్లాం పేరుతో చేస్తున్నాం. ఇప్పుడు ఇది విరిగిపోయింది. ఒకవేళ మీరు నన్ను ప్రశ్న అడిగారు. ఈ ప్రశ్న ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఈనాడు ఇదే ఆధారం. ఈరోజు చూసుకున్నామంటే ఇండియాని ఎంతో గాఢంగా ఓడిపోయింది. అందుకే వాళ్ళు మతపరమైన మాటల్ని మాట్లాడుతూ ఉన్నారు. అందరూ చూసే ఉంటారు, మీరు ఎన్నో ఫుటేజెస్ కూడా చూసే ఉంటారు. వాళ్ళ మినిస్టర్స్, ప్రైమ్ మినిస్టర్స్ అందరూ అల్లా కరుణ వల్ల, అల్లా దయ వల్లే ఇదంతా జరిగింది. ఎన్నోసార్లు వాళ్ళు ఇన్షా అల్లా, అల్లా మగుదుల్లా అలా ఎన్నిసార్లు చెప్పుంటారు. కానీ ఇక్కడెవరూ అలా చెప్పలేదు. సో దీనివల్ల డిఫరెన్స్ ఏమిటంటే, ఒక్క మాటలో చెప్పాలంటే, లైటెడ్ నోట్లో చెప్పాలంటే, వాళ్ళ అల్లా దయ వల్ల ఇదంతా జరగలేదనే చెప్పాలి.
కాంగ్రెస్ దయ వల్లే జరుగుతోంది, తర్వాత చైనా దయ వల్లే జరుగుతోంది. ఆ తర్వాత ఈ విషయంలో నేను నా అనుభవాన్ని కూడా చెప్తాను. తర్వాత ఈ విషయంలో నేను పాకిస్తాన్ ప్రజల్ని అడ్రస్ చేసి చెప్తాను. విదేశంలో ఒక పాకిస్తాన్ నాయకుడిని నేను కలిశాను. ఆయనతో మాట్లాడుతున్నప్పుడు చెప్పాను, చెప్పండి, స్వాతంత్రం వచ్చి ఎన్ని సంవత్సరాలైంది, పార్టీషన్ తర్వాత మీరేమనుకుంటున్నారు, మీరు కోల్పోయారా లేక పొందారా, పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏమనుకుంటోంది అని. అప్పుడు ఆయన ఏం చెప్పారో తెలుసా? పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏం చెప్తోందో తెలుసా, చెప్పండి అని అడిగాను. ఆయన చెప్పారు, పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఇంకా స్వతంత్రం రాలేదు అని. స్వతంత్రం రాకపోతే 47లో ఏం జరిగింది అని అడిగాను. అండ్ నౌ ఐ మార్క్ ది వర్డ్. ఆయన ఏం చెప్పారంటే 47కి ముందు మన పవర్ సెంటర్ లండన్, తర్వాత వాషింగ్టన్ అయ్యింది, ఇప్పుడు బీజింగ్. ఆయన మాకు స్వాతంత్రం రాలేదు అని చెప్పారు. వాజా ఆసిఫ్ దగ్గర నుంచి ఇప్పుడు జనరల్ ముషరఫ్ వరకు వీఆర్ డూయింగ్ ద డర్టీ వర్క్ ఆన్ వెస్టర్న్ కంట్రీస్. అంటే ఈరోజుకి మీరు చూసుకోవచ్చు, ఏ దేశమైతే ముష్టెత్తుకుంటోందో వాళ్లతో మనం ట్రేడ్ గురించి ఎందుకు మాట్లాడాలి? అన్ని కంపెనీసు వెళ్ళి వాళ్ళ దగ్గర మిగిలిపోయిన మినరల్స్ కూడా తెచ్చుకోవాలి. చైనా సీ బ్యాకప్ని పూర్తిగా ఆక్రమించింది. అంటే నేను ఏం చెప్తున్నానంటే, ఒక సామెత ఉంది, మీరు ఒకరిని గౌరవించలేదంటే నగ్నంగా ఉన్నవాడు స్నానం చేసి కానీ ఇక్కడ మిగిలి ఉన్నవాళ్లు రక్తాన్ని కూడా పిండి తీసుకుంటున్నారు. అందుకే చెప్తున్నాను, ఈరోజు పాకిస్తాన్ పరిస్థితి ఈ విధంగా ఉంది అని. తర్వాత ఆయన చెప్పిందే ఈరోజు ఇక్కడి వరకు తీసుకొచ్చి చేర్చింది. ఇస్లామిక్ బ్రదర్హుడ్ పేరుతో తయారయ్యింది. నేనేం చెప్తున్నానంటే, పాకిస్తాన్ పుట్టిన దగ్గర నుంచి పాకిస్తాన్ కేవలం నష్టం మాత్రమే. సుధాంశు గారు, మేము మిమ్మల్ని అన్ని రకాల ప్రశ్నలు అడిగాం. అన్ని కష్టమైన ప్రశ్నలే, అన్నిటికీ మీరు చాలా చక్కగా సమాధానం చెప్పారు. ఇప్పుడు బ్రేక్ తీసుకోవాల్సిన సమయం వచ్చింది. బ్రేక్ తర్వాత ఆప్కి అదాలత్లో ఇవాల్టి జడ్జ్ ఎయిర్ కమాండో రిటైర్డ్ ఏఎస్ బెహల్ గారి తీర్పేంటో విందాం. వెల్కమ్ బ్యాక్. ఇవాళ మనం కేసు నడిపింది భారతీయ జనతా పార్టీలోని ఒక ముఖ్యమైన వ్యక్తి సుధాంశు గారి మీద. కేసు వేసింది భారతీయ జనతా పార్టీ మీద, అంటే మన ప్రభుత్వం మీద, అలాగే ఆపరేషన్ సింధూర్ మీద కూడా. సుధాంశు గారు అన్ని ప్రశ్నలకి చాలా చక్కగా సమాధానం చెప్పారు. ఇప్పుడు ఆప్కి అదాలత్లో ఈ కేసులో ఎయిర్ కమాండో రిటైర్డ్ ఏఎస్ బెహల్ గారి తీర్పు. సుధాంశు గారు, మీ గవర్నమెంట్, ఇంకా నా గవర్నమెంట్ కూడా, ఇంకా మీ పార్టీ మీద చాలా నేరాలనే మోపారు. చూశారంటే అవి చాలా బలమైన నేరాలు. అది కూడా ఆపరేషన్ సింధూర్ గురించి, ఐఎంఎఫ్ గురించి, ఫారెన్ పాలసీస్ గురించి, ఇంకా ట్రంప్ యొక్క మీడియేషన్ గురించి కూడా. కానీ నేనెందుకని ఇది ఒప్పుకోవాలి? మీరు ఏ మాటనైతే ఉపయోగించారో, ఇంకా మీరు వివరించిన విషయాల్ని నేను ఆడియన్స్తో చూస్తూ ఉన్నాను. వాళ్ళల్లో కూడా ఒక నమ్మకం అనేది వస్తుంది. ఇంకా ఆ తర్వాత వాళ్ళు నాకు ఆరోగ్యంగా కనిపించారు. నాకు తెలిసి ఇదంతా కూడా నేరాల నుండి మిమ్మల్ని, మీ పార్టీని విడుదలించాలనుకుంటున్నాను. ఇంకా నేను ఈ నేరాల్ని పూర్తిగా నమ్మలేను కూడా. కానీ నాకు మీ దగ్గర నచ్చిన ఒక్క విషయం ఏంటంటే, చూశారంటే ఈనాటి భారత్ దూరి, ఇంట్లో దూరి కూడా కొడతారు, చెప్తారు, ఈ ప్రపంచాన్ని మేలుకునేలా చేస్తారు. ఆ విషయం నాకు చాలా బాగా నచ్చింది. దాంతోపాటు నేను ఇది కూడా చెప్పాలనుకుంటున్నాను. అదేవిధంగా 4 లైన్లు మీకోసం, నేను ఇప్పుడే మీకోసం ఇక్కడే రాశాను. ఇంకా మీ అందరు కూడా చెప్పాలనుకుంటున్నాను. రజిత్ సార్, మీ పర్మిషన్ కూడా కావాలి. తప్పకుండా. शब्दों के शिल्पी, विचारों के वीर, तर्क में पारंगत, राजनीति के धीर, जहां हो भ्रम का अंधकार, वहां बने आप देश की पुकार. ఏదో ఒక చోట్లో, ఖచ్చితంగా ఏదో ఒక చోట్లో మీలో ఆ ప్రొఫెసర్ ఇంకా బతికే ఉన్నాడు. ఇంకా మీరు చూపించే ఆ డెప్త్ ఆఫ్ నాలెడ్జ్ చాలా అద్భుతంగా ఉంది. చూసారా, ఇప్పుడు మనకు తెలిసింది ఎయిర్ కమాండో గారు కూడా కవితలు రాయగలరు అని. రజిత్ గారు, ఇంకా నేను ఒక ఇన్స్ట్రక్షన్ ఇవ్వాలనుకుంటున్నాను. ఒకే ఇన్స్టెంట్ చెప్పండి. అంటే మీరు ఇండియాని ఎంతలా లవ్ చేస్తున్నారంటే, మీకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాను. ప్రతి ఒక్క జీవి కూడా ఇండియాకి సేవ చెయ్యాలి. ఇప్పుడు జడ్జి గారు ఆర్డర్ వేశారు. మన ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు ఈ లక్ష్యాన్ని అవలంబిస్తున్నారు. ఆయన తన జీవితాన్ని ఎలా ఎంచుకున్నారంటే, तन समर्पित, मन समर्पित और यह जीवन समर्पित, चाहता हूं देश की धरती तुझे कुछ और भी दूं. తర్వాత లైన్, स्वप्न अर्पित, प्रश्न अर्पित, आयु का क्षण क्षण समर्पित, चाहता हूं देश की धरती तुझे कुछ और भी दूं.
ఈ రోజు నేను ఏం చెప్పదలుచుకున్నానంటే మనం అందరం ఒకసారి ఎలుగెత్తి చాటుదాం. వందే వందే భారత్ మాతా కీ భారత్ మాతా కీ జై. వందే మాత్రం అలాగే భారత్ మాతాకి జైతో ఇవాల్టి షోని ఇంతటితో ముగిద్దాం. తర్వాత ఎపిసోడ్లో నేను ఇంకొక అతిథితో మీ ముందుకొస్తాను. అప్పటి వరకు సెలవు.